ప్రభునందు ప్రియులారా, అపోస్తుల కార్యములు ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యతను, ఈ పుస్తకం యొక్క ప్రాధాన్యత 66 పుస్తకాలలో, ముఖ్యంగా కొత్త నిబంధనలో క్రైస్తవ సమాజానికి దీని అవసరత ఏంటో అనే విషయాన్ని గత కొన్ని వారాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. పరిచయం మొదలు 9 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. 10వ అధ్యాయం ఈరోజు మనం మాట్లాడుకోవాలి. మొదటి అధ్యాయం యేసుక్రీస్తు ఆరోహణం అవటం, 12వ అపోస్తలులను ఎంపిక చేసుకోవటం అనేది ముగిస్తే, 2వ అధ్యాయం సంఘస్థాపన గురించి మాట్లాడితే, 3వ అధ్యాయం వచ్చేసి పుట్టింది మొదలుకొని కుంటివాడైన మనుష్యుణ్ణి పేతురు యోహానులు బాగు చేయటం, ఆ రోజు వారు చేసినటువంటి ప్రసంగం. ఆ తర్వాత 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి వారిని బెదిరించి, వారిని భయపెట్టి పేతురు యోహానులను మీరు వాక్యం చెప్పకూడదు అన్నప్పుడు, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా, మీరే చెప్పండి అని తిరిగి వారి బెదిరింపును పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని వారు ప్రకటించడం. 5,000 మంది ఆ రోజు. 4వ అధ్యాయంలోని విషయాలు ఇవన్నీ కూడా. అలానే చివరికి వెళ్ళేటప్పటికీ వారికి ఉన్నటువంటి తమ చరాస్థిరాస్తులన్నీ కూడా అమ్మి తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతూ రావటం. చివరిలో మరో వ్యక్తిని లూకా గారు మనకు పరిచయం చేయటం, ఆయనే బర్నబా గారి గురించి మాట్లాడటం మనం చూస్తాం. 5వ అధ్యాయంలో అననీయ సప్పీరాలు అదే సమయంలో వారు అబద్ధమాడి వారు ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు, దేవుని మోసం చేశారు, వేషధారణ చాలా పాపము అని, అది దేవుడు ఏమాత్రం కూడా సహించడు అనే విషయం మనం 5వ అధ్యాయంలో నేర్చుకున్నాం. అంతేకాకుండా పేతురు గారి ద్వారా దేవుడు విశేషమైన అద్భుతాలు చేయించాడు. ఆయన నీడపడిన వారు కూడా రోగులు బాగుపడుతున్నారు అని. ఆ విధంగా అనేక మంది క్రీస్తు వైపుకు రావటం చూసి శాస్త్రులు, పరిసయ్యులు, ముఖ్యంగా ఈ సద్దుకైల తెగకు చెందిన వారు ఎలానైనా వీరిని అడ్డుకోవాలి అని వారందరినీ కూడా అరెస్ట్ చేయటం. 5వ అధ్యాయంలో వారందరినీ భయంకరంగా కొట్టి ఇంకా వారిని చంపాలి అని అనుకున్న సమయంలో ఆ రోజు గమలీయేలు అనేటువంటి ఒక పెద్ద ఆయన మధ్యలో అడ్డుపడి, ఇది దేవుని వల్ల అయితే ఒకవేళ మీరు ఎన్ని చేసినా కానీ దీన్ని ఆపలేరు, మీరు దేవునితోనే మీరు పోరాడిన వారు అయిపోతారు, జాగ్రత్త. ఒకవేళ మనుషుల వల్ల అయితే వదిలేయండి, కొద్ది కాలం తర్వాత అదే చల్లబడిపోతుంది కదా అని మాట్లాడడం అనేది 5వ అధ్యాయంలో కనిపించే విషయాలు ఇవన్నీ కూడా. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి శిష్యుల సంఖ్య విస్తరిస్తున్న సమయంలో సాతాను చాలా తెలివిగా సంఘంలో సమస్యలు సృష్టించడం ప్రారంభించాడు. అంటే బయట నుంచి శ్రమలు కలగచేశాడు, అవి వర్కౌట్ అవ్వలేదు అని ఏదో విధంగా మరలా సంఘంలోనే మనుషుల మధ్య ఈ సనుగులను, సంశయాలను తీసుకుని వచ్చి సంఘాన్ని ఎలానైనా కానీ విచ్ఛిన్నం చేయాలి, పాడు చేయాలి అని వాడు ప్రయత్నం చేశాడు. వెంటనే అపోస్తులు దాన్ని పసిగట్టారు. జాగ్రత్తగా మీలోనే ఒక 7గురిని, వాళ్ళకు వచ్చిన సమస్య కూడా భోజనం దగ్గర సమస్య వచ్చిందని మనం మాట్లాడుకున్నాం కదా, 7గురిని ఏర్పాటు చేసుకోండి అన్నారు. ఆ 7గురు కూడా వాళ్ళకు ఉండవలసిన క్వాలిటీస్ చెప్పారు. అందులో మనకు మొదటగా స్టెఫెన్ కనబడతాడు, రెండో వ్యక్తి ఫిలిప్ కనబడతాడు. వారిద్దరి గురించి మాత్రమే మనం చదువుకుంటాం. కారణం ఏంటంటే ఆ తర్వాత వారి పరిచర్య అనేది తర్వాత అధ్యాయాలలో మనకు కనబడుతుంది కనుక. ఇక అదే 6వ అధ్యాయంలో స్టెఫెన్ గారు చాలా బలంగా పనిచేయటం దేవుడి కోసం. అనేక మంది ఆ రోజు యెరూషలేములో ఉన్నారు కనుక ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అలానే ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి సమాజ మందిరములలో ధర్మశాస్త్రం పట్ల బాగా పట్టున్న వారిని కూడా స్టెఫెన్ గారితో డిబేట్కి పంపించేశారు. ఆయనతో మీరు డిబేట్ చేయాలి, ఆయనతో మీరు తర్కించాలి, అది ఇదని. చివరికి వారు ఎవరు కూడా స్టెఫెన్ గారి ముందు నిలబడలేకపోయారు. అందరూ వచ్చారు, ప్రశ్నించారు, కానీ సింగిల్గా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, ఎవరు ఆయన ముందు నిలబడలేకపోయారు. అది చూసి ఇంకా మత్సరంతో నిండుకుంటున్నట్టుగా కనబడుతుంది. అంటే కుట్ర చాలా భయంకరంగా పెరిగిపోతుంది. 7వ అధ్యాయంలో మొత్తానికి 6లోనే ఆయన్ని పట్టుకున్నారు, తీసుకెళ్లి సభ ముందు నిలబెట్టారు. యూదుల సభ ముందు అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారు, వారి మధ్య సింగిల్గా ఉన్నాడు స్టెఫెన్. ఇక స్టెఫెన్ గారికి కూడా విషయం అర్థమైపోయింది. ఎలాగో మీరు నన్ను వదిలేటట్టుగా లేరు, నన్ను బ్రతకనివ్వరు, చంపేస్తారు, ప్రభు కోసం ఎంతకంటే గొప్ప చావు ఏముంటుంది అనుకున్నాడు. అడుగుతున్నారు, ఏంటయ్యా వీళ్ళు నీ మీద అబద్ధ సాక్షులను అంటే సాక్షులు చెప్తున్నారు, నువ్వు ధర్మశాస్త్రానికి, దేవాలయానికి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడావని అభియోగాలు వచ్చాయి, ఏంటి మరి నీ వివరణ ఏంటి అన్నప్పుడు స్టెఫెన్ గారు 7వ అధ్యాయం అంతా కూడా చేసిన ప్రసంగం మాట్లాడుకున్నాం మనం అంతా కూడా. ఎక్కడ అబ్రహాం దగ్గర నుంచి సుమారుగా
ఒక 2000 సంవత్సరాల చరిత్ర మాట్లాడాడు అందులో. 7వ అధ్యాయంలో చెప్పాను కదా, అబ్రహాం గారి దగ్గర నుంచి యేసు ప్రభు వరకు అనంటే ఆల్మోస్ట్ ఒక 2000 ఇయర్స్ హిస్టరీ అంతా కూడా ఆయన ఏమేం జరిగింది, ఎక్కడెక్కడ జరిగింది, అసలు నేనెందుకు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవాలయానికి వ్యతిరేకంగా నేనెందుకు మాట్లాడాను. ఒకసారి మీ చరిత్రలో చూస్తే మన పితరులు అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు దేవునికి, ధర్మశాస్త్రానికి, దేవాలయానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించారే తప్ప నేనైతే అగెనిస్ట్గా నేనేం మాట్లాడలేదు అని చివరికి ఆయన సహోదరులారని ప్రారంభించాడు. చివరికి వచ్చేసరికి ముష్కరులారా అని ఆయన సంబోధించేశాడు. పళ్ళు కొరికారు, ఆయన మీద పడిపోయారు, రాళ్ళతో కొట్టారు. అయినా కానీ స్టెఫెను నిజంగా ఆయన వారందరి కోసం చంపుతున్న వాళ్ళందరినీ విషయంలో ఆ సమయంలో మోకాల్లోని, మరి అక్కడ మోకాల్లోని అనేటువంటి పదప్రయోగం కూడా ఆయన చాలా చక్కగా చేస్తాడు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన మోకాల్లోని తండ్రికి చేసిన ప్రార్థన మనం చూసాం. తండ్రి వీరి మీద నేరాన్ని మోపకండి అని మాట్లాడాడు. వీరిని క్షమించండి అనేటువంటి మాట, అది యేసు ప్రభు పలికిన మొదటి మాటగా మనం చూస్తుంటాము. సేమ్ జిరాక్స్ అనమాట. ఇంకా అంటే యేసు ప్రభు ఏదైతే ఆయన చేశాడో అలానే నేను చేయాలి, అలానే నేను కూడా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మంచి సాక్ష్యం కలిగే వ్యక్తిగా స్టెఫెను చనిపోవటం 7వ అధ్యాయంలో చూస్తుంటాం. 8వ అధ్యాయంలో సంఘానికి కలిగినటువంటి శ్రమ, సౌలు మారలేదు, ఇంకా భయంకరంగా సంఘాన్ని శ్రమ పెట్టాలి అని, హింసించాలి అని, చెల్లాచెదరు చేయాలి అని దాడులు చేయటం, వారి చేత దేవదూషణ చేయించడం, అందులో స్త్రీలు పురుషులను కూడా ఏమాత్రం కూడా తేడా లేకుండా వారిని ఈడ్చుకుని వెళ్ళిపోయి జైల్లో పెడుతూ ఉండటం, వారిని చంపుతూ ఉండటం, వారి మీద ఇంకా ఎన్ని విధాలుగా ఆయన చిత్రహింసలు పెట్టాలో సౌలు అన్ని విధాలుగా వారు చిత్రహింసలు పెడుతూనే ఉన్నాడు. చివరికి వచ్చేటప్పటికి కేవలం యెరూషలేములో ఉన్న వారిని కాకుండా సుమారు ఎక్కడో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరియాలో ఉన్న అంతియోకయలో, దమస్కులో కూడా క్రైస్తవులు ఉన్నారు అని తెలిసి దమస్కులో ఉన్న వారిని కూడా ఆయన పాడు చేయడానికి, సంఘాన్ని హింసించడానికి బయలుదేరాడు అని అంటే ఎంత కరుడుగట్టిన వ్యక్తిగా ఉన్నాడో, ఎంత కక్షపూరితంగా ప్రవర్తిస్తున్నాడో క్రైస్తవం పట్ల అనేది మనం అర్థం చేసుకోవడానికి ఆ విషయాన్ని మనం 8వ అధ్యాయంలో పూర్తిగా మాట్లాడుకున్నాం. మొత్తానికి 8వ అధ్యాయం అనగానే ఒక గొప్ప చేంజ్ అన్నమాట. క్రైస్తవ్యంలో అదొక క్రైస్తవ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక అద్భుతమైన సంఘటన, క్రైస్తవ చరిత్ర మలుపు తిరుగుతున్నటువంటి సంఘటన 8వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. క్షమించండి, 9వ అధ్యాయంలో ఆ విషయాన్ని చూస్తుంటాం. ఇక 8వ అధ్యాయంలో ఇంకా మనం చూసింది సమరయలో ఉన్నవారు దేవుని వాక్యాన్ని విన్నారు అని తెలుసుకోవటం కావచ్చు. 8వ అధ్యాయంలో ఇంకా ఆ తర్వాత నపుంసకుడు, ముఖ్యంగా ఐథియోపియా దేశానికి చెందిన నపుంసకుడు మారుమనసు పొందటం, ఆ ఫిలిప్పును తీసుకుని వెళ్ళటం, ఇది 8వ అధ్యాయం. 9వ అధ్యాయంలో సౌలు మారటం, కేవలం ఆయన మార్పు చెందటమే కాదు, మరొక 2 ఇన్సిడెంట్స్. పేతురు గారు ఎక్కడ లుద్దలో ఉన్నటువంటి ఐనయ్య అనేటువంటి ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఆయన బాగు చేయటం, ఆ తర్వాత యొప్పేకు రావటం, యొప్పేలో ఉన్నటువంటి ఒక తబిత అనేటువంటి శిష్యురాలు, ఆవిడ చనిపోయి ఉండటం, ఆవిడ విషయంలో సంఘమంతా కూడా విలపిస్తూ బాధపడుతున్న సమయంలో వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి లేదు, ఈవిడ మనకు చాలా అవసరం, ఈవిడ ఉంటే సంఘానికి పరిచర్యకు చాలా ఉపయోగపడుతుంది, ఇంత మంచి ఆవిడ ఎలా అని విధవరాండ్రు ముఖ్యంగా వాళ్ళంతా కూడా ఏడుస్తూ ఆమె చుట్టూ కూర్చొని ఎలానైనా బ్రతికించుకుందామని పేతురు గారు లుద్దలో ఉన్నాడన్న సంగతి తెలిసి ఆయన దగ్గర కబురు పెట్టారు. ఆయన వచ్చారు, ఆమెను బ్రతికించాడు. ఇది 9వ అధ్యాయం వరకు మనం చూసినటువంటి సంగతులు. ఇక 10వ అధ్యాయానికి మనం వెళ్దాం. ఈ 10వ అధ్యాయం అనేది ఇది కూడా అపోస్తుల కార్యం మొత్తానికి కూడా ఇదొక కీలకమైనటువంటి ఒక ఏమంటారు అంటే ఒక అధ్యాయం అని చెప్పాలి. చాలా 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 ఇంపార్టెంట్, చాలా కీలకమైన, ఇంకా చెప్పాలి అని అంటే ఎంత కీలకమైనది అని అంటే ఇది కూడా క్రైస్తవ చరిత్రను ప్రభావితం చేసినటువంటి ఒక విషయం. ఇంకా చెప్పాలి అని అంటే మనకు 10వ అధ్యాయానికి చాలా సంబంధం ఉంది. ఎస్పెషల్లీ ఇక్కడ కూర్చున్న మనకే కాదు, యూదులు తప్ప ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన క్రైస్తవులందరికీ, మిగిలిన ప్రజలందరికీ కూడా ఈ 10వ అధ్యాయంతో చాలా సంబంధం ఉంది. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే 10వ అధ్యాయమే కారణం. మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము అని అంటే ఈ అపోస్తల కార్యం 10వ అధ్యాయమే చాలా కారణము. 10వ అధ్యాయంలో జరిగిన సంఘటనను బట్టే మన దాకా క్రీస్తు మన దాకా వచ్చాడు, మనం అంతా క్రైస్తవులంగా మారాము అని అంటే ఈ 10వ అధ్యాయానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అన్నది దయచేసి మీరు గ్రహించండి. ఎందుకంటే 10వ అధ్యాయం 48 వచనాలు కనబడుతున్నాయి. అలానే ఇదే సంఘటన అలా మళ్ళీ 11వ అధ్యాయంలో 18 వచనాలు కనబడతాయి. ఇందులో 48 వచనాలు, అందులో 18 వచనాలు, మొత్తం కలిపితే 66 వచనాలు, 66 వర్సెస్. ఇవన్నీ కూడా ఏంటంటే కంటిన్యూషన్ అండి. యాక్చువల్గా మీరు చరిత్ర చదువుతున్నప్పుడు
వ్రాసినప్పుడు లూకా గారు అధ్యాయాలు వచ్చినట్లుగా రాయలేదు ఆయన. జస్ట్ అధ్యాయాలు అనేవి ఎప్పుడు 13వ శతాబ్దంలో, 13వ శతాబ్దం వరకు అధ్యాయాలు లేవు. 13వ శతాబ్దంలో దీన్ని అధ్యాయాలుగా విభజించారు, చదువుకోవడానికి కన్వీనియంట్గా ఉండాలన్న ఉద్దేశంతో. ఆ తర్వాత 1500 సంవత్సరాలు అంటే 16వ శతాబ్దంలో వచనాలుగా దాన్ని మళ్ళీ డివైడ్ చేసేసారు. అంటే 13వ శతాబ్దం వరకు, 15వ శతాబ్దం వరకు కూడా ఇవి ఎలా ఉన్నాయంటే కంటిన్యూషన్గా కనబడుతుంటుంది అనమాట. అంతా కూడా కంటిన్యూషన్గా రాసుకుంటూ వెళ్ళిపోయారు. సరే, ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు 10వ అధ్యాయం ప్రారంభం నుంచి యాక్చువల్గా 11వ అధ్యాయం 18 వరకు ఇదంతా ఒకే విషయం, ఒకే సంఘటన, కంటిన్యూషన్ అనమాట. అయినా నేను 10 వరకు చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. ఎందుకంటే పెద్ద అధ్యాయం 48 వచనాలు చదువుకుంటూ వివరించుకుంటూ వెళ్ళిపోవాలంటే మనకున్న సమయం సరిపోదు కనుక నేను చాలా వేగంగా మాట్లాడుతూ వెళ్తాను. మీరు నన్ను జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. ఓకే, ఈ 10వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఇక 10వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసరియలో ఉన్నాడు అని ప్రారంభవచనం చదువుతుంటాం. ఇటలీ పటాలమనబడిన పటాలము అన్నాడు. ఏంటి ఇటలీ పటాలము అని అంటే, యాక్చువల్గా ఇటలీ పటాలం అంటే ఇటలీ అని కాదు, అక్కడ ఇటలీ అక్కడ ఉందని కాదు. ఇటలీ అనేది ఎక్కడో మీకు మ్యాప్ మీకు చూపించాలి. అసలు అయితే మ్యాప్ చూపించి చెప్తే బాగుండేది, కానీ ఏమో ఏం చూపించమంటే లైవ్ ఏమైపోతున్న భయానికి ఏమి చూపించలేకపోతున్నాం. అలా ఉంది మన సిస్టమ్ అంతా కూడా. అందుకోసమని నేను ఎక్కువగా ప్రెజర్ పెట్టట్లేదు దాని మీద. మీ చేతిలో బైబిల్స్ ఉన్నాయి, గతంలో కూడా ఒకసారి చెప్పాను. ఇటలీ అనేది ఏంటంటే ఆ రోమా అనే పట్టణం ఏదైతే ఉందో ఆ పట్టణం అనేది ఇటలీ అనేటువంటి ఆ దేశానికి అది క్యాపిటల్ సిటీ, రాజధాని. ఓకేనా, అది ఎక్కడ కంప్లీట్గా వెస్ట్లో ఎక్కడో కార్నర్లో మూలన మీకు ఉంటుంది. చూడండి మీరు. కానీ క్రొత్త నిబంధన కాల పాలస్తీనా అని బైబిల్లో మీరు చూడండి, క్రొత్త నిబంధన కాల పాలస్తీనా అని 3వ మ్యాప్, 3వ పట్టణం. అందులో క్షమించండి, 3వదేనా లేదు, పౌలు గారిది లాస్ట్ది మీరు చూస్తే పౌలు గారి ప్రయాణాలకు సంబంధించింది. ఆ లాస్ట్ కార్నర్లో ఉంటూ ఇటలీ అని కనబడుతుంది చూడండి. లాస్ట్లో మూలన ఎక్కడో కనబడుతుంది, చూసారా? అదేంటి అనమాట, అదంతా కంప్లీట్గా అది వెస్ట్ సైడ్ కదా అదంతా కూడా. రైట్, ఇటలీ. ఓకేనా, ఇటలీ. దానికి ఆ కార్నర్లో రోమ్ అని కనబడుతుంది, చూసారా? రోమ్ అంటే రోమ్ అనేది ఆ ఇటలీ దేశం యొక్క రాజధాని. ఓకే, ఆ రోజు ప్రపంచాన్ని పాలిస్తున్న సామ్రాజ్యం ఏంటంటే రోమా సామ్రాజ్యం. ఈ చక్రవర్తి అక్కడ రోమాలో ఉన్నాడు. అయితే ఇక్కడ కైసరియా అనేది ఏదైతే ఉందో, ఈ కైసరియా అనేది ఎక్కడ ఉంది? కైసరియా అనేది ఎక్కడుందో ఒకసారి 3వ మ్యాప్, ఇంతకుముందు నేను చెప్పాను కదా, 3వ మ్యాప్ చూడండి ఒకసారి. క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా అని 3వ మ్యాప్ ఉంటుంది. మీరు ఆ 3వ మ్యాప్ను ఒక్కసారి మీరు చూడగలిగితే 3వ మ్యాప్లో కైసరియా అనేది మీరు చూస్తుంటే కింది భాగం అంతా యూదయ కదా, కింది భాగం అంతా కూడా యూదయ, ఆ పై భాగం అంతా కూడా సమరయ. ఆ పై భాగం చూస్తుంటే మీరు గలిలయ అని మీకు కనబడుతుంది కదా. ఈ సమరయ ప్రాంతంలో ఎడమ వైపుకి మీరు చూడండి, ఎడమ వైపు పైన మధ్యధరా సముద్రం ఉంది కదా. ఆ మధ్యధరా సముద్రానికి ఇదంతా తీర ప్రాంతం. ఎక్కడి నుంచి మీరు యొప్పే, కైసరియా, కర్మేలు పర్వతము, తొలమాయి, తూరు, సారేపత్తు, సీదోను, ఇవన్నీ కూడా ఏంటంటే కోస్టల్ ఏరియా అంటారు కదా, సముద్ర తీర ప్రాంతాలు అవన్నీ కూడా. ఏ సముద్రం అది? మధ్యధరా సముద్రం, మెడిటేరియన్ సీ. అంటే ఈ మధ్యధరా సముద్ర తీర ప్రాంతాలు, తీర పట్టణాలు అవన్నీ కూడా. అందులో కైసరియా అనేది ఉంది, చూసారా? కనిపించింది అందరికీ? అందరూ చూసారా? అందరూ బైబిల్ ఓపెన్ చేసి అందరూ చూసారు కదా కైసరియా అనేది ఎక్కడుందో. అంటే కైసరియా అనేది ఏంటనమాట, అది ఓడరేవు ఉన్నటువంటి పట్టణం. ఓకేనా, ఓడరేవు. ఇప్పుడు విశాఖపట్నం అనగానే అక్కడ షిప్ యార్డ్ ఉంటుంది కదా, అలానే చెన్నై, అలానే కలకత్తా, అలానే బాంబే. ఈ కలకత్తా మొదలుకొని కలకత్తా నుంచి కిందికి వచ్చేటప్పటికి విశాఖపట్నం ఉంటుంది. విశాఖపట్నం నుంచి అలా కిందికి వెళ్ళిపోయేసరికి చెన్నై. ఇదంతా కూడా బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న పట్టణాలు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా పైనుంచి వెస్ట్ బెంగాల్ కదా, పైన ఆ బెంగాల్ కలకత్తా మొదలుకొని కలకత్తా నుంచి అలా కిందికి వస్తే విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి ఇలా ఇంకా మనం కిందికి వెళ్ళిపోతే మనకు వచ్చేది ఏంటి చివరిలో? చెన్నై. అది చెన్నై, బంగాళాఖాతం. ఆ బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్నటువంటి పెద్ద పెద్ద పట్టణాలు అవి. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మధ్యధరా సముద్రాన్ని ఆనుకొని ఉన్నటువంటి పట్టణాలు ఇవన్నీ కూడా. అందులో మనకు కైసరియా కనబడుతుంది. యాక్చువల్గా కైసరియా సమరయ ప్రాంతం, కానీ అది వెస్ట్ సైడ్లో ఉంది. కైసరియా అనేది పడమర మనకు కనబడుతుంది కైసరియా అనేది. ఈ కైసరియాలో ఇటలీ పటాలము
అనేది ఉంది. అంటే ఇక్కడ పటాలం అనగానే ఏమంటాడు అంటే సైన్యానికి సంబంధించినటువంటి ఒక స్థావరం అనమాట. ఇప్పుడు మనకు సత్తుపల్లి దగ్గర 7th బెటాలియన్ అనుకుంటాను కదా, 7th 9th అది తెలియదు నాకు, 7th అనుకుంటున్నాను నేను. గంగారం అని మనకు సత్తుపల్లి దాటిన తర్వాత బేతుపల్లి గంగారం అని సత్తుపల్లి దాటిన తర్వాత ఉంటుంది. అక్కడ ఒక మన ఈ తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన తెలంగాణ స్పెషల్ పోలీసులకు సంబంధించినటువంటి ఒక బెటాలియన్ ఉంటుందన్నమాట అది. అలానే అక్కడక్కడ సైన్యానికి దేశ సైన్యానికి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడక్కడ కొన్ని, ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూడా ఆర్మీకి సంబంధించినటువంటి ఒక స్పెషల్ ఏరియా సైనిక్పూరి, చాలా ప్రాంతాలు ఉంటాయి. ఆ ఏరియా నాకు పెద్దగా తెలియదు. ఆ చాలా ప్రాంతాలన్నీ కూడా మన దేశ సైన్యానికి సంబంధించినటువంటి చాలా పెద్ద పెద్ద పట్టణాలు అక్కడక్కడ పెడుతుంటారనమాట. ఆ ఫోర్స్ అంతా కూడా రెడీగా పెడుతుంటారు. సేమ్ ఇక్కడ కూడా ఆ రోజు రోమా ప్రభుత్వం ఉంది. రోమా ప్రభుత్వం కూడా ఏం చేసిందనంటే ఈ కైసరియా అనేటువంటి పట్టణంలో వారి ఆ రోమా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సైనికులను అక్కడ పెట్టేసింది. మీరు ఇదే కాదు, మనం ఫిలిప్పీ గురించి చదువుతున్నప్పుడు కూడా ఫిలిప్పీ పట్టణాన్ని పౌలు గారు మనం ఇందులో చదువుకుంటాం, తర్వాత గతంలో చెప్పారు కానీ గుర్తు చేస్తున్నాను. ఆ ఫిలిప్పీ అనేది రోమియుల ప్రవాస స్థానమై ఉన్నది అని మనం 16వ అధ్యాయంలో చదువుకుంటాం. తర్వాత అంటే రోమియుల ప్రవాస స్థానం అంటే అక్కడ కూడా అనేక మంది ఎవరున్నారు అంటే రోమియులు ఉన్నారు అక్కడ కూడా. అలానే తార్సు అనేది కూడా ఏంటంటే తార్సులో కూడా అక్కడ కూడా ఎక్కువగా రోమన్స్ ఉంటుంటారు. అక్కడ రోమా పౌరసత్వం లేని వాళ్ళు అక్కడ కూడా ఎక్కువ మంది ఉంటుంటారు. ఒక తార్స్ కావచ్చు, ఒక ఫిలిప్పీ కానివ్వండి. ఇక్కడ ఎస్పెషల్లీ కైసరియాలో ఒక బెటాలియన్ ఉంది రోమాకు సంబంధించి. ఇందులో ఉన్న వాళ్ళంతా కూడా కంప్లీట్గా ఏంటంటే ఇటలీకి సంబంధించిన వారు కనుక దాన్ని ఇటలీ పటాలము అనేటువంటి ఆ పేరుతో పిలువబడుతుంది. ఎంతమంది ఉంటారు సుమారుగా అంటే ఆ పటాలంలో ఆ బెటాలియన్ ఎంతమంది ఉండొచ్చు అని అంటే సుమారు ఒక 600 నుంచి 1000 మంది సిపాయిలు, ఒక 600 నుంచి 1000 మంది వరకు సైనికులు ఉండేటువంటి ప్రాంతం, ఉండేటువంటి ఏరియా అనమాట అది ఏది కైసరియాలో. ఈ బెటాలియన్లో ఎంతమంది ఉంటారయ్యా సైనికులు అంటే సుమారు 600 నుంచి 1000 మంది ఉంటారు. ఈ 600 నుంచి 1000 మంది వరకు ఉన్నటువంటి ఈ సైనికుల ఈ స్థావరంలో ఒక శతాధిపతి ఉన్నాడు. అంటే శతాధిపతి అని అంటే 100 మంది సైనికుల పైన ఆఫీసర్ ఆయన. 100 మంది సైనికుల మీద అధికారిగా కనబడతారు. ఇతని కింద 100 మంది సైనికులు ఉంటారు. ఓకే, చాలా పెద్ద కేడర్ అనమాట ఆయన గురించి మాట్లాడుతున్నాడు. అది 10వ అధ్యాయం. అయితే విషయం ఏంటంటే ఇక్కడ కొర్నేలి అనేటువంటి పేరు కూడా చూస్తుంటే కొర్నేలి అనేటువంటి పేరు ఇది యూదా పేర్లా కనిపించట్లేదు. ఇది లాటిన్. కొర్నేలి అనేది లాటిన్ నేమ్. దీన్ని బట్టి ఏమర్థమవుతుందని అంటే కంప్లీట్గా ఇతను వచ్చేసండి రోమియుడు, అన్యుడు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అతని పేరును బట్టి. ఇది లాటిన్ పేరుగా ఉండటం వలన ఇతను కంప్లీట్గా యూదుడు కాదు. ఇతను ఎవరు అని అంటే ఇతను ఒక అన్యుడై ఉండి కూడా దేవుని గురించిన అన్వేషణ చేశాడు. అలా దేవుని గురించిన అన్వేషణ చేసినప్పుడు యెహోవా ధర్మశాస్త్రం వీటికి ఆయన ఆకర్షితుడై మొత్తానికి యెహోవా దేవుని నమ్ముకున్నటువంటి ఒక మంచి ఏమంటారు భక్తిపరుడుగా కనబడుతున్నాడు ఇతను. 10వ అధ్యాయంలో మనం చదువుకుంటాం ఇతని గురించి. భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని, ఎందుకంటే భక్తిపరుడు అనేటువంటి ఆ మాట ఎప్పుడైతే దేవుడే లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడుతున్నాడో అక్కడ మనకు వెంటనే అర్థమైపోవాలి అసలు భక్తి అంటే ఏంటో అనేది. మీకు తెలుసు కదా, పాట కూడా ఈ సంవత్సరం రిలీజ్ చేశారు కదా. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏమంటారు, బట్టలకు సంబంధించిందా? భక్తి అనేది దేనికి సంబంధించింది? వేషానికి సంబంధించింది కాదు కదా. భక్తి అనేది ఏంటంటే ఆయన చెప్పినప్పుడు దిక్కులేని పిల్లలు విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించడు. యాకోబు 1:26లో చెప్తాడు. రెండవది వచ్చేసి ఏంటి, కేవలం అదొక్కటే కాదండోయ్, కేవలం దిక్కులేని పిల్లలు విధవరాండ్రను ఆదుకోవటం ఇది ఒక్కటే కాదు. ఇది ఫస్ట్. సెకండ్ ఏమన్నాడు అని అంటే ఇవి నువ్వు చేసేటప్పుడు ఇహలోక మాలిన్యము అంటకుండగా నువ్వు చేయాలి. అంటే నేను అవినీతికి లంచాలకు వాటన్నిటికీ నేను అలవాటు పడిపోతాను, ఈ లంచంతో అవినీతితో సంపాదించుకుని డబ్బులు తీసుకెళ్ళిపోయి దిక్కులేని పిల్లలకు విధవరాండకు పెడతానంటే అది భక్తి ఎలా అవుతుంది? అందుకే ఈ ధర్మకార్యాలు నువ్వు చేయాలి. కానీ నువ్వు ఈ ధర్మకార్యం నువ్వు చేసేటప్పుడు నీ కష్టంతో చేయాలి, నీ సంపాదనతో చేయాలి, నీ కష్టార్జితంతో చేయాలి, నువ్వు నిజాయితీగా సంపాదించిన దాంతో చేయాలి. అప్పుడు అది భక్తి అవుతుంది. అంటే ఇక్కడ కంప్లీట్గా ఈ కొర్నేలి గురించి మాట్లాడుతున్నప్పుడు స్వయంగా దేవుడు ఇతని గురించి భక్తిపరుడు అనేటువంటి మాట ఉపయోగించడాన్ని బట్టి మనకు అక్కడ అర్థమైపోతుంది. రెండో వచనం, అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎంతో భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మ కార్యములు చేయించి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించుండేవాడు. ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయండి. దేవునితో అతనుకున్న అటాచ్మెంట్ ఒకటి చెప్పాడు దేవుని దగ్గర. రెండోది తన ఇంటి వారితో ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని చెప్పాడు. మూడవది ప్రజలతో ఉన్నటువంటి రిలేషన్ ఏంటో చెప్పాడు. చూడండి, ఎప్పుడు కూడా ఒక మనిషి, మనం కూడా చూడండి, మనం కూడా
3 సంబంధాలను మనం కలిగి ఉండాలి. ఒకటి, మనం వ్యక్తిగతంగా దేవునితో మనం ఎలా ఉంటున్నాము అనేది ఒకటి. బాగా గుర్తుపెట్టుకోండి, మనం దేవునితో ఎలా ఉంటున్నాం, రైట్. రెండోది, మీ ఇంటి వారితో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఇంట్లో ఉన్న సాక్ష్యం ఏంటి, 2. 3, సమాజంతో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి మనకు. దేవునితో బాగున్నావా, 2, ఇంటి వారితో బాగున్నావా, 3, సమాజంలో మనం ఎలా ఉన్నాం. ఈ 3ఏనండి మనం ఏంటనేది డిసైడ్ చేసేవి. నేను దేవుడితో బాగుంటాను, ఇంటి వారితో బాగుంటానంటే కుదరదు. దేవుడితో ఇంటి వారితో బాగుంటానండి, సమాజంతో నాకు సంబంధం లేదు, అస్సలు కుదరదు. ఈ వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత చక్కగా క్రమంగా మాట్లాడుతూ వచ్చాడు లూకా గారు, ఎంత క్రమంగా రాశాడంటే, ముందు దేవునితో అతను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు, దేవునితో అతను చక్కటి రిలేషన్తో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. అలానే తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నాడు. 2, 3, సమాజంలోకి వెళ్ళిపోతే సమాజంలో కూడా మంచి పేరున్నవాడిగా కనబడుతున్నాడు. 3, రైట్. 3 ఫ్యాక్టర్స్. తర్వాత చూద్దాం. ఎల్లప్పుడూ 2వ వచనంలో, అతను తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు కలవాడని ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అది చూడండి, ఎప్పుడు దేవునికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడట, ప్రార్థన. ప్రజలకు ధర్మకార్యాలు చేస్తున్నాడు. అప్పుడప్పుడా, ఎల్లప్పుడు. మనం చేస్తాం ఎప్పుడు, అప్పుడప్పుడు చేసేవాడికి మళ్ళీ బిల్లప్పుడు బిజినెస్ ఎలా ఉంటుందని అంటే మామూలుగా ఉండదు. ఫోటో వచ్చిందా, పేపర్లో పడిందా, అందరూ చూపించారా, లైవ్లో చూపించారా, చెప్పారా, ఎందుకు మరి ఒకసారి కదా చేసేది సంవత్సరానికి. అందుకోసం ఇప్పుడు రోజు చేసేవాడికి ఇది ఎన్ని ఉండవు, అప్పుడప్పుడు చేసే వాళ్ళకే ఇంత ఉంటుంది అన్నమాట. కనిపించాలి, చూడాలి, మాట్లాడుకోవాలి మన కోసం. అలా ఆరాటపడుతున్నారంటే మీకు అర్థం కావాలి ఏంటంటే, ఇది అప్పుడప్పుడు చేసే బ్యాచ్ అని, రెగ్యులర్గా చేసే బ్యాచ్ కాదనమాట. ఇక్కడ ప్రజలకు ఆయన 1 కాదు 2 కాదు, ఎన్ని, అసలు బహుధర్మ కార్యాలు చేస్తున్నాడటండి. ఎక్కువ ఎలా చేస్తున్నాడు చూద్దాం తర్వాత. 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని, ఆ టైం చూడండి ఎలా ఉందో. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొన్నేలి అని పిలిచిన దర్శనమంతా ఏటకి అతను కనబడి, బహుశా అతను ప్రార్థనలో ఉన్నాడేమో 3 గంటలు. ఎందుకంటే 3 గంటలు అనేది చాలా ఏమంటారు అంటే, ఒక మంచి ఏమంటారు, యూదులు లేదా యూదులైన వారంతా కూడా 3 గంటలు అనేటువంటి ఆ సమయం వాళ్ళకు చాలా విలువైంది. ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు కూడా 3 గంటల సమయంలోనే కదా దేవాలయానికి, పేతురు యోహాను దేవాలయానికి వెళుతున్నారు అనేటువంటి మాట మనం చదువుకుంటాం. అంటే అదేంటంటే, అది ప్రార్థన చేసుకునేటువంటి సమయం, దేవునితో గడిపే సమయం. బహుశా ఆయన ఆ సమయంలో ఆయన ప్రార్థనలో ఉన్నాడేమో. దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట ఆ దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడిపోయి, ప్రభువా ఏమని అడిగాను, ప్రభువా అని. అంటే ఆ రెస్పెక్ట్ చూడండి. అంటే వచ్చింది దూత వచ్చి, ఏమంటే మనం నేను గతంలో చెప్పాను, అంటే యాక్చువల్గా దూతల గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటారు అంటే, ఆ సంబోధన ఎలా ఉండాలి అని అంటే, వచ్చింది అనేటువంటిది, చెప్పింది అనేటువంటి ఈ పదాలు తప్పు అన్నట్టుగా చెప్పాను. అవును, నిజమే. ఎందుకంటే ఒక పురుషుడికి ఉపయోగించేటువంటి పదాలే దేవదూతలు కూడా ఉపయోగించబడ్డాయి. ఎందుకంటే గబ్రియేలు, అది ఎవరి పేరు, దేవదూతే కదా. ఆ పేరు ఏమంటే పురుష పేరుతో మనకు కనబడుతుంది కదా, పురుషుడికి ఉన్నటువంటి నేమ్తో కనబడుతున్నాడు కదా. అలానే మికాయేలు అంటాం. ఒక మికాయేలు కానీ ఒక గాబ్రియేలు కానీ మనం చదువుతున్నప్పుడు అది ఒక పురుషులకు ఉండేటువంటి ఒక పేరుతోనే కదా వాళ్ళు పిలువబడుతున్నారు. అంటే దూతలు అనేటప్పటికీ అతడు అనేటువంటిది. ఇంకా మాట్లాడితే ఏంటంటే, ఎందుకు అలా ఉపయోగించాలి అని అంటే, మనం దేవుడు అంటే ఆయన ఆత్మ, అధికారి. ఇప్పుడు కుటుంబానికి కూడా మనం చూస్తున్నప్పుడు అధికారిగా, యజమానిగా దేవుడు ఎవరిని పెట్టాడు, ఒక నాయకుడిగా ఎవరిని పెట్టాడు, పురుషుడు యజమానిగా, అధికారిగా, ఒక నాయకుడిగా పెట్టాడు కదా. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే, దేవుడు ఆత్మ, ఆయన అధికారి, ఆయన నాయకుడు. అలానే దేవదూతల ఆత్మలు, వారికి కూడా అధికారాలు దేవుడిచ్చాడు. కనుక దేవదూతల గురించి ఎక్కడ మాట్లాడుతున్నా కానీ మనం ఈ పదాలు మనకు కనబడవు. కానీ
ఒక పురుషుడికి ఉపయోగించేటువంటి ఆ పదాలే ఉపయోగించినట్టుగా మనకు కనబడుతున్నాయి తప్ప, అందుకే మనం మాట్లాడుతున్నప్పుడు ఈ పదాలు వాడకపోవటమే 100% కరెక్ట్. ఏది వచ్చింది, చెప్పింది, వెళ్ళింది అనేటువంటి ఈ పదాలు కాకుండా. ఓకేనా? సరే, తర్వాత మాట చదువుకుందాం. ఎన్నో వచనం? 4. అతడు దూత వైపు తేరిచూచి భయపడి, ప్రభువా, ఆ పదం చూడండి, ప్రభువా అని మాట్లాడుతూ ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు కలిగిన సీమోనును నువ్వు పిలిపించు. అతను సముద్రపు అద్దరనున్న సీమోను అని ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడు అతనితో చెప్పగా, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండు వారిలో భక్తిపరుడుగా ఒక సైనికుణ్ణి వారికి ఈ సంగతులని వివరించి వారిని యొప్పేకు పంపాను. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, మొట్టమొదటగా మనం ఇందులో అంటే కంప్లీట్గానండి ఈ ఏమన్నారు అంటే కొర్నేలు గురించి చాలాసార్లు మాట్లాడాను. కొర్నేలులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అని చెప్పి ఒక 12-13 క్యారెక్టర్స్ ఉంటాయి ఆయనలో, గొప్ప క్యారెక్టర్స్. అవన్నీ మాట్లాడి ప్రత్యేకంగా ఒక మెసేజ్ ఉంటుంది మనకు ఛానల్లో. అయితే ఇప్పుడు ఇదంతా అధ్యాయం అంతా మాట్లాడుకోవాలి కనుక ఇప్పుడు కంప్లీట్గా కొర్నేలు ఒక్కడి గురించి మాట్లాడితే అధ్యాయం అంతా కవర్ అవ్వదు మనకు. కానీ ఇక్కడ మనం ఇంతవరకు మనం చదువుకున్న మొదటి 8 వచనాలలో దర్శనం, దేవదూత రావటం, ఆ దేవదూత అతనితో మాట్లాడుతున్నప్పుడు నీ ధర్మకార్యాలు దేవుని దగ్గరికి చేరే, దేవుడు నన్ను పంపించాడు. ఇక్కడ ఎంత గొప్ప సంగతి అని అంటే, పరలోకం ఎక్కడ, పరలోకంలో ఉన్న దేవుడు ఏంటి, ఆ దేవుడు వచ్చేసి ఇక్కడ భూమి మీద ఉన్న ఒక కొర్నేలి అనేటువంటి ఆ వ్యక్తి దగ్గరకు వర్తమానాన్ని పంపడము అని అంటే, దీంట్లో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, కొర్నేలి అనేటువంటి ఇతని స్థాయి చాలా గొప్పది. ఇంకొకటి కూడా చెప్తాను. దేవుడు కొంతమందిని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. వారి దగ్గరకు దేవుడు దూతలను పంపుతుంటాడు. ఉదాహరణకు పాత నిబంధన మనం చదువుతున్నప్పుడు గిద్యోను దగ్గరకు దేవుడు దేవదూతను పంపుతాడు. నువ్వేం భయపడకు, పరాక్రమ కలిగినటువంటి బలాఢ్యుడు, నువ్వు భయపడుతున్నావు ఎందుకు, నువ్వు రా, బయటికి రా. ఆయన ఏమో అప్పటికి గానుగుల చోటుకి వెళ్ళి గోధుమలు దుల్లగొడుతూ ఉంటాడు. 6వ అధ్యాయం అనుకుంటాను న్యాయాధిపతుల్లో మనకు కనబడుతుంది. అంటే ప్రత్యేకంగా దేవుడు గిద్యోను దగ్గరకు దూతను పంపించి అతను నిలబెడుతున్నాడు అతన్ని అని అంటే, ఆ గిద్యోను ఒక స్పెషల్గా కనబడుతున్నాడు దేవుడికి, గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం చూస్తుంటే, ఇక్కడ క్రొత్త నిబంధన ప్రారంభంలో మరియ దగ్గరకు దేవదూతను పంపించాడు. ఎందుకు? ఆమెను ఒక ప్రత్యేకమైన పని కోసం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యేసుకు జన్మనివ్వాలి. చూశాడు, ఎవరు కరెక్ట్ పర్సన్ దొరికింది, మరియమ్మ, వెళ్ళి చెప్పు, రైట్. మరి ఈవిడకు భర్తగా కావాలి కదా, ఎవరు? చూశాడు, యోసేపు, దేవదూతను పంపించాడు. అంటే అక్కడక్కడ దేవుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాడు. దేవుడు ఎంపిక చేసుకుంటున్నాడు, దేవుడు సెలెక్ట్ చేసుకుంటున్నాడు అని అంటే వాళ్ళు చాలా విలువైన వాళ్ళు. ఒక మాటలో జకరియా ఎలిజబెత్లు చూడండి, ఏంటంటే వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ ఏంటంటే చావుకు దగ్గరగా ఉన్నారు. వాళ్ళు చాలా ముసలైపోయారు, చాలా వృద్ధులు, బహువృద్ధులు అనే పదాన్ని ఉపయోగిస్తాడు. అప్పుడు ఇంకేముంది, అంత అయిపోయింది అనుకుంటున్న సమయంలో అప్పుడు దేవదూతను పంపుతాడు దేవుడు వారి దగ్గరకు. ఇదిగో యోహాను, జకరియా, మీ ప్రార్థనలు వినబడ్డాయి, నువ్వు తండ్రి అవుతావు, దేవుడిని కుమారుని ఇవ్వబోతున్నాడు. యోహాను అంటే ఒక జకరియా ఎలిజబెతుల దగ్గరకు దేవుడు ప్రత్యేకంగా దూతను పంపించి జరిగించే కార్యాన్ని గురించి, ఒక మరియ యోసేపులను దేవుడు అక్కడ ఎంపిక చేసుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం చూస్తున్నప్పుడు, అదే సమయంలో మనం 8వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం. చూసారా, 8వ అధ్యాయంలో ఒక నపుంసకుడు. ఎక్కడ నపుంసకుడు? ఎక్కడ? ఆఫ్రికాలో, ఆ ఇథియోపియా, అక్కడి నుంచి యెరూషలేముకు రావటం ఏంటి, యెరూషలేము నుంచి మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతూ ఉండటం ఏంటి, ఆ సమయంలో అతని కొరకు ప్రత్యేకంగా ఒక ఫిలిప్పును దేవుడు పంపుతున్నాడు అని అంటే, అసలు ఏంటి పర్సన్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ ఏంటి దేవుడికి? ఎందుకు ఇంత ప్రత్యేకత అతని పైన? అంటే దేవుడు అక్కడక్కడ కొంతమంది వ్యక్తుల పైన ఫోకస్ పెడతాడు. ఆయన ఫోకస్ పెట్టేంతగా ఉండాలి. ఇక్కడ కొర్నేలును చూస్తుంటే చిన్న విషయం కాదు ఇది. మనం ఏదో చదువుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం, కానీ ఇది అంతా మనం అనుకున్నంత ఈజీ కాదు అది. ఎక్కడ దేవుడు అంటే ఏంటి, ఆయన
ఎక్కడ కొర్నేలి, ఈ కొర్నేలి దగ్గరకు దేవుడు పరలోకం నుంచి ఒక దూతను ప్రత్యేకంగా పంపటం ఏంటి అని అంటే, ఇంకొకటి ఇక్కడ చెప్పాను కదా, 10వ అధ్యాయం చాలా కీలకమైనదని చెప్పాను కదా. మనకు ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాము అని అంటే ఈ 10వ అధ్యాయంలో జరిగినటువంటి ఈ సంఘటనను బట్టి మాత్రమే. ఒక క్రైస్తవ్య చరిత్రలో ఒక అద్భుతం జరగబోతుంది ఇప్పుడు ఈ 10వ అధ్యాయంలో. అప్పటి వరకు అందుకే మీరు చూడండి, 10వ అధ్యాయంలో ఒక విభ్రాంతి నొందిరు అనే పదాన్ని ఉపయోగిస్తాడు. 2వ అధ్యాయంలో విభ్రాంతి నొందారు, 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో విభ్రాంతి నొందారు. అలానే ఇక్కడ 10వ అధ్యాయంలో కూడా విభ్రాంతి నొందడం అంటే అర్థం ఏంటంటే షాక్ అవటం. అప్పటి వరకు జరగంది, వారు అనుకున్నది, వారు ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి అన్నమాట ఈ అపోస్తుల కార్యంలో. ఇక్కడ మనం 10వ అధ్యాయంలో కొర్నేలుని దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఈ కొర్నేలును దేవుడు సిద్ధం చేస్తూ ఒకవైపు వెంటనే ఇతను సిద్ధం చేస్తున్న సమయంలోనే మరలా వెంటనే సీనంతా దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు అంటే దీన్ని అంతటిని కూడా మళ్ళీ యొప్పేకి తీసుకెళ్ళిపోతున్నాడు. ఈ యొప్పే కైసరియా అనేవి ఎక్కడ ఉన్నాయంటే ఇవి రెండు కూడా సముద్ర తీర ప్రాంతాలు. మీరు ఒకసారి మ్యాప్ చూద్దామా? ఒకసారి మ్యాప్ చూడండి త్వరగా. ఒకసారి మ్యాప్ మళ్ళీ మూడో మ్యాప్. క్రొత్త నిబంధన కాలం పాలస్తీనా ఉంది కదా, చూడండి. కైసరియకు కింది భాగంలో ఉంది చూడండి, లుద్దను ఆనుకొని యొప్పే. చూసారా? యొప్పే కనిపించింది కదా, రైట్. యొప్పే, ఆ యొప్పేలో పేతురు గారు ఉన్నారు. కైసరియలో ఎవరున్నారండి? ఇప్పుడు మాట్లాడుకున్నది ఎవరి కోసం? కైసరియలో కొర్నేలు ఉన్నాడు. యొప్పేలో ఎవరున్నారు? పేతురు గారు ఉన్నారు. ఈ యొప్పేకు ఈ కైసరియకు మధ్య సుమారు 30 మైళ్ళు, అంటే సుమారు ఒక 40 కిలోమీటర్లు. ఇప్పుడు కొర్నేలితో దేవుడు యొప్పేలో ఎక్కడున్నా కూడా చెప్పాడు. సీమోను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఏం పని చేస్తాడో కూడా చెప్పాడు, చర్మకారుడు అని. ఆ చర్మకారుడైన ఆ సీమోను ఇంట్లో అతను ఉన్నాడు. నువ్వు ఇమీడియట్గా మనుషుల్ని పంపించు, అతను రప్పించేసుకో. ఈ రోజులో అయితే 30-40 కిలోమీటర్లు ఏముందండి, అలా కారు వేసుకొని వెళ్ళిపోయి జస్ట్ అలా ఒక 1 అవర్లో తీసుకొని వచ్చేస్తాం మనం. మరి ఆ రోజు అంత ఈజీ కాదు. ఇంకోటి చూడండి, ఆయనకు చెప్పిందే దేవదూత ఎప్పుడు చెప్పాడు? 3 గంటల సమయంలో చెప్పాడు, ఈవినింగ్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళందరినీ మళ్ళీ ఈ ముగ్గురిని తన ఇంట్లో పనిచేసే ఇద్దరిని ప్లస్ తన దగ్గర పనిచేసేటువంటి ఒక సైనికుడిని అంటే, ఇంకొక విషయం గొప్ప సంగతి ఏంటంటే, ఆయన ఇంట్లో ఉన్న ఇద్దరే కాకుండా తన దగ్గర పనిచేసే సైనికుడు కూడా భక్తిపరుడైన సైనికుడు. అని అంటే తన భక్తి తన కుటుంబాన్ని ప్రభావితం చేసింది, తన భక్తి తన కింద పనిచేసేటువంటి మరొక సిపాయిని కూడా ప్రభావితం చేసింది. సామాన్యమైన విషయం కాదండి అది. నిజంగా మన భక్తితో మన పిల్లల్నే మనం మార్చుకోలేకపోతున్నాం, మన భక్తితో మన భార్యనే మార్చుకోలేకపోతున్నాం, మన భక్తి మన భర్తనే ప్రభావితం చేయలేకపోతుంటే ఇక మన దగ్గర పనిచేసే వాళ్ళను అది చిన్న విషయంలా కనిపించడం లేదు. అందులో ఆయన శతాధిపతిగా ఉన్నాడు అంటే చూడండి, మరలా ఒక ఆర్మీ ఆఫీసర్గా ఉన్నాడు. ఇక్కడ ఒక 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, వారు బై వాక్ అంతే, నడిచి వెళ్ళిపోవాలి. అప్పుడు వాళ్ళు వెళ్ళడానికి బహుశా రాత్రి అయిపోయి ఉండొచ్చు. రాత్రి మొత్తానికి అయితే యొప్పేకి చేరుకుంటున్నారు. రాత్రి అక్కడ వాళ్ళు ఉండిపోవాలి, లేదా మధ్యలో ఎక్కడో ఆగిపోయి తెల్లారికైనా వాళ్ళు వెళ్ళిపోవాలి. రైట్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరలా మనం 9కి వచ్చేద్దాం. మరునాడు అంటే ఆ రోజుకు వాళ్ళు బయలుదేరలేదు అయితే. రైట్, నెక్స్ట్ చూద్దాం 9. మరునాడు వారు ప్రయాణమై పట్టణమునకు సమీపించినప్పుడు, అంటే ముందు రోజు బయలుదేరిన వారు చేరుకునేది మాత్రం తెల్లారికి చేరుకున్నారు. ఓకేనా? ఆ రోజు వారు సాయంత్రానికి ఒకవేళ బయలుదేరిపోయినా వారు అక్కడికి చేరుకున్నది, యొప్పేకి చేరుకుంది మాత్రం వారు మరునాడు. వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకే మిద్దె మీదకి ఎక్కాను. ఓకే, అక్కడ ప్రారంభంలోనేమో అక్కడ కొర్నేలుని దేవుడు సిద్ధం చేశాడు. ఇప్పుడు ఇక్కడ యొప్పేలో ఇక్కడ సీమోనును రెడీ చేస్తున్నాడు దేవుడు. అక్కడ విషయం అంతా ముందుగా కొర్నేలుకి చెప్పాడు కదా, అయిపోయింది. ఇప్పుడు కొర్నేలు దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు దేవుడు? దూత పేతురు గారి దగ్గరికి వచ్చేసాడు. అంటే ఇప్పుడు పేతురుని రెడీ చేయాలి, మెంటల్గా పేతురు గారిని సిద్ధం చేయాలి. రైట్, పేతురు గారు ఆ సమయంలో 12 గంటలు అవుతుందట. 12 గంటలకు ఈయన మంచి ఆకలితో ఉన్నాడట. ఆకలితో ఉన్న సమయంలో కింద వాళ్ళు ఏమో వంట చేస్తున్నారు, ఎవరింట్లో ఉందో వాళ్ళు వంట చేసుకుంటూ భోజనం సిద్ధం చేస్తుంటే ఈయన మిద్దె మీదకి వెళ్ళాడు. మిద్దె మీదకి వెళ్ళినటువంటి ఆయన ఆ సమయంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. ఆ సమయంలో చూద్దాం, అలా ప్రార్థన చేస్తున్న సమయంలో అతడు పరవశుడయ్యాడట. 11వ వచనంలో దర్శనం, ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడి ఉన్నటువంటి ఒక పెద్ద దుప్పటి, ఒక విధమైనటువంటి పాత్ర భూమి మీదికి దిగువచ్చుటయు చూచెను. 4 చెంగులు పట్టి దింపబడుతున్నటువంటి ఒక పెద్ద దుప్పటి, అలానే ఒక విధమైనటువంటి పాత్ర
భూమి మీదికి దిగి రావటం అనేది ఆయన చూచాడు. అందులో చూస్తుంటే ఆ దుప్పటిలో లేదా ఆ పాత్రలోనట భూమి యందున్న సకల విధములైనటువంటి చతుష్పాద జంతువులు, అలానే ప్రాకేటువంటి పురుగులను, ఆకాశ పక్షులను అన్నీ అందులో ఉన్నాయటండి. ఇంకేంటంటే అది ఇది అని కాకుండా జంతువుల్లో అన్నీ, పక్షుల్లో అన్నీ, పురుగుల్లో అన్నీ అందులో ఉన్నాయట. అవన్నీ చూసిన తర్వాత ఏం అర్థం కావట్లేదు. నెక్స్ట్ దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనతో, అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమునకు అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేను ఎన్నడను తినలేదు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? పేతురు ఎవరు? యూదుడు కదా. యూదులైన వారు ఏది పడితే తినడానికి వీల్లేదు, వాళ్ళకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి కదా. మీరు ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయంలోన, అలానే లేవియాకాండం 11వ అధ్యాయాలు మీరు చదువుతున్నప్పుడు అందులో యూదులు జంతువుల్లో ఏవి తినాలి, ఏవి తినకూడదు, పక్షుల్లో వాళ్ళు తినవలసినవేంటి, తినకూడనివేంటి, పురుగుల్లో కూడా వాళ్ళు తినవలసినవేంటి, తినకూడనివేంటి లిస్ట్ ఇచ్చాడు కదా. కానీ ఇప్పుడు దేవుడు చూపించినప్పుడు దర్శనంలో ఏం చూపించాడు? అన్నీ కలిపి చూపించేశాడు. అన్నీ కలిపి చూపించామన్నాడు, చంపుకొని అన్నీ తినే అన్నాడు. ఇప్పుడు పేతురు గారు ఆయన తింటాడో లేదో ఆయనకు తెలీదా? తెలుసు దేవుడికి. పేతురు గారు ఆ మాట అంటున్నాడు అని అంటే, నేను ఎప్పుడు తినలేదు ప్రభు అంటే ఆయన ఎంత నిష్టగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. నిజమే, అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా యూదుడుగా తను తినవలసినవి తిన్నాడు తప్ప తినకూడదు తను ఎప్పుడు తినలేదు అనే విషయాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు అని అంటే వెరీ గుడ్, ఓకే, నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు, నిజాయితీగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి, మరి అటువంటిప్పుడు దేవుడు ఎందుకు అలా చెప్తున్నాడు తినమని? అప్పుడు అది పేతురు గారికి స్ట్రైక్ అవ్వట్లేదు. అసలు అదేంటి, దేవుడే ఇచ్చి మళ్ళీ దేవుడే అలా అంటున్నాడు ఏంటి? తర్వాత ఏదో ఉంది, సంథింగ్ ఏదో జరగబోతుంది, తర్వాత చూద్దాం తర్వాత మాటలో. అయితే పేతురు, వద్దు ప్రభు అని అనగానే, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు అని మరలా రెండో మారు. ఇప్పుడు అప్పుడు వద్దన్నది నేనే, తినమంటున్నది. ఇప్పుడు అప్పుడు తినవద్దు అని ఎవరు అన్నారని మీరు తినడం మానేశారు? నేనన్నానే కదా, నా మాటను బట్టే కదా మీరు మానేశారు. ఇప్పుడు నేనే కదా తినమంటున్నాను అని అర్థం ఏంటి? ఇప్పుడు నేనే పవిత్రపరిచాను కదా, మీరు తినవచ్చు కదా అని అంటున్నాడు. ఎవరు? దేవుడు. చూద్దాం మరి తర్వాత. ఈలాగో ముమ్మారు జరిగాను. వెంటనే ఆ పాత్ర ఏమైపోయిందట? వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. పేతురు తన కలిగిన దర్శనమి ఏమై ఉండెను అని తనలో తనకు ఎటూ తోచక ఉండగా, ఏంటి అసలు ఎలా వచ్చింది ఏంటి కళ, ఎలా వచ్చింది ఏంటి, దర్శనం ఏంటి ఎలా వచ్చేసింది, అసలు ఇలా రాకూడదు కదా, ఇలా నేను ఏంటి అసలు ఆయన పంపించేశాడు తినకూడనివి, నేను వద్దు అన్నాను పదే పదే, ఏం పర్వాలేదు నేనే కదా చెప్తున్నాను తినమని అంటున్నాడు ఏంటి, అసలు ఏంటి ఇదంతా కూడా అని మొత్తానికి పేతురు గారికి నాకు తెలిసి మంచి ఆకలితో ఉన్న సమయంలో మళ్ళీ ఈ దర్శనంలో ఆకలి గురించి మర్చిపోయి ఉంటాడేమో. ఇంకా ఆయన ఎప్పుడు వచ్చింది ఇదంతా? మంచి ఆకలితో ఉన్న సమయంలో వచ్చింది. ఇంకేముందండి, ఒక రకమైన సందేహం, ఒక రకమైన దర్శనం చూసిన తర్వాత ఏంటి ఇలాంటిది వచ్చేసింది అని దాని గురించినటువంటి ఆలోచనలో ఉన్నాడు తప్ప ఇక ఆకలి సంగతి ఏమో మర్చిపోయి ఉంటాడు. ఈలోపు ఇది ఏమీ అర్థం కాక ఆలోచిస్తున్న సమయంలో ఈలోపు ముగ్గురు మనుషులు వచ్చేసారు. రైట్, ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? కొర్నేలి పంపిన మనుషులు సీమోని ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురును మారుపేరు కలిగిన సీమోని ఇక్కడికి దిగి ఉన్నాడా అని అడిగిరి. అప్పుడు పేతురు ఆ దర్శనమును గురించి ఇంకా ఆయన అలానే ఆలోచించుకుంటూ ఉన్న సమయంలో ఆత్మ, ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి అన్నాడు. అంటే అప్పటి వరకు మిద్దె మీదనే ఉండిపోయాడు, ప్రార్థన కొరకు వెళ్ళాడు చేసుకుందామని. ఈలో భోజనం రెడీ చేస్తున్నారు, ప్రార్థన అయిపోయి భోజనం అయిపోతే భోజనం చేసేయచ్చని. కానీ ఆ దర్శనం వచ్చేసిన తర్వాత ఇక ఆ భోజనం సంగతి మర్చిపోయి దర్శనం గురించి ఆలోచించుకుంటూ ఉండిపోయాడు. ఈలోపు మనుషులు వచ్చేసారు, రాగానే కబురు పెట్టారు, కిందికి వచ్చేసాడు ఆయన. చూద్దాం. సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేనే వారిని పంపి ఉన్నాను అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి, ఇదిగో మీరు వెతుకువాడను నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడు అని ఎవరి కోసం మాట్లాడుతున్నారు? వచ్చిన మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? కొర్నేలి దగ్గర నుంచి వచ్చారు. కొర్నేలి గురించి చెప్తున్నారు. వారు నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూదాజనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియకు కొర్నేలియకు ఒక మనుషుడు ఉన్నాడు అన్నాడండి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటేనండి, యూదాజనులందరి వలన మంచి పేరు పొందిన అన్న పదం ఉంది చూసారా? అసలు సహజంగానండి యూదులు ఎవరిని మెచ్చుకోరు.
యూదునే మెచ్చుకుంటాడు తప్ప యూదులు ఎవరిని మెచ్చుకోరు. మనం కూడా అంతే కదండి. పాట అయినా మందే పాడాలి, ప్రసంగమైనా మందే వినాలి, ఇక మనం తప్ప ఇంకేది ఉండకూడదు అనేటువంటి పిచ్చి చాలా సంఘాలలో ఉంటుంటుంది. చాలా సంఘాలలో, కొన్ని సంఘాలలో మన పాట పాడితే ఆ పాట పాడకండి అంటారు. ఎవరు మనకు సంబంధించిన పాటలు పాడుతుంటే, ఎందుకు ఇది మన పాట కాదు, ఇది మన పాట తీయండి, మన పాటే పాడండి అనేటువంటి సంఘాలు ఉన్నాయి చాలా బయట. ఇక్కడ కూడా ఏంటంటే యూదులే గొప్ప, ఇంకెవ్వరిని మెచ్చుకోరు వాళ్ళు. ఇక్కడ ఇది చూస్తున్నప్పుడు మనకి ఏమర్థమవుతుందని అంటే, అసలు ఇతను యూదుడు కాదు, కొర్నేలి అన్యుడు అయినా కానీ వాళ్ళందరూ కూడా కొర్నేలి చాలా మంచోడు, చాలా మంచోడు 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 అన్నారు అని అంటే, వాళ్ళందరి మనసును కూడా ఎలా తన వైపుకు తిప్పుకున్నాడో, వాళ్ళందరి మనసుల్లో ఎలా ఆయన తన వైపుకు ఆకర్షించుకోగలిగాడో చూస్తుంటే అతను ఎంత ఖచ్చితంగా బతుకుంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరు? కొర్నేలి. అతను ఉన్నటువంటి స్థాయి చాలా గొప్ప స్థాయి. కానీ ఎప్పుడు కూడా తనకున్న హోదాను బట్టి, తనకున్న స్థాయిని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి, తనకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఎప్పుడు కూడా ఆయన గర్వం అనేది కనబడి. ఇంకోటి గొప్ప సంగతి ఏంటంటేనండి, తనలో చూస్తుంటే చాలా దీనత్వం కనబడుతుంది. ఆయనలో చాలా దీనత్వం కనబడుతుంది. మనం 11వ అధ్యాయాన్ని మాట్లాడుతున్నప్పుడు చెప్తాను, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేను అన్న ఈ మాట మనకు 10వ అధ్యాయంలో కనబడదు, అతనిలో దీనత్వం ఉందనేటువంటి ఈ విషయం నేను 10వ అధ్యాయంలో చెప్పను, 11వ అధ్యాయంలో కూడా ఉంటుంది. కనుక వచ్చే వారం చెప్తాను ఎందుకు నేను దీనత్వం కలిగిన వాడన్న అన్నాను అనే విషయం 11లో నేను మాట్లాడతాను. రైట్, ఇప్పుడు ఇక్కడ ఎన్నో వచ్చినా మనం ఆగిపోయాము, 22 దగ్గర ఆగిపోయాం. వారు నీతిమంతుడు అంటే తెలుసు కదండి. నీతిమంతుడు అని అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో చివరి మాట ఏదైతే ఉంటుందో, చివరి మాట, ఆ మాటలో ఉన్న విషయం ఏంటంటే, ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవటం వలన మనిషికి నీతి కలుగుతుంది అని అంటాడు. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవటం వల్ల మనిషికి నీతి కలుగుతుంది. నీతి కలిగిన వాడు ఏమవుతాడు అంటే, ఆ రోజు వాడు నీతిమంతుడు. ఆ రోజుకి అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను శిరసా వహిస్తూ, దేవుడిచ్చిన ఆజ్ఞలను తూచా తప్పక పాటిస్తున్నటువంటి ఒక మంచి భక్తిపరుడు ఇతను కొర్నేలి. అతని కోసం మాట్లాడుతున్నప్పుడు, అతను నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు. ఇతనుకు 100 మంది మీద అధికారిగా కూర్చున్నాడు అంటానండి. అసలు అందరూ 100 మంది ఇతనికి భయపడతారు, కానీ ఇతను ఎవరికి భయపడతాడు? దేవునికి భయపడతాడు. నాకు కొర్నేలి గురించి ఆలోచిస్తున్నప్పుడల్లా చాలా ఆశ్చర్యం కలుగుతుంటుందండి. ఎందుకంటే ఈరోజు మనుషులు మీరు చూడండి, దేవునికి భయపడేటువంటి మనుషులు ఎక్కడ ఉన్నారు? అసలు ఏమంటే మీకుందా ఏమైనా? ఉంది అని మీరు అనుకుంటే నేను చేయగలిగింది ఏం లేదులే, కానీ మీకు దేవునికి తెలియాలి ఉందో లేదో అనేది. ఇప్పుడు ఉందా అంటే ఉందనే అంటారు తప్ప మాకు లేదని అంటారా మీరు? అంత మంచి మనసు ఉంటుందా ఒప్పుకునే అంత? ఒకవేళ ఉంది అని అనుకున్నప్పుడు ఏంటంటే అది క్రియల్లో చూపించాలి కదా, అది మన ప్రవర్తనలో చూపించాలి కదా, అది ఆ భయం అనేది. అది లేదు అని అనుకున్నప్పుడు ఉంది అని నువ్వు అనుకోవటం వల్ల నో యూజ్. నీకు షుగర్ ఉంది, నాకు లేదని నువ్వు అనుకున్నావు అనుకో, నేనేం చేస్తాను దానికి? ఎక్కడికి పోతే లోపల ఉన్న షుగర్, అది ఎక్కడికి పోతే అది నీకు ఉంది, అది లోపల. అలా నీకు భయం లేదు, అది కానీ ఉందని నువ్వు అనుకుంటున్నావు, ఎవరేం చేయలేరు నిన్ను, అంతే. ఇంకా ఇక్కడ ఆయన దేవునికి భయపడువాడు అన్నమాట, అందరితో మంచి పేరు ఉందన్నమాట. ఆ తర్వాత అతడు ఏమన్నాడు, ఇంకా అతని కోసం మాట్లాడుతున్నప్పుడు, శతాధిపతి కొర్నేలి ఒక మనుషుడున, అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. ఓకే, ఆ ముగ్గురిని పిలిచి లోపల కూర్చోబెట్టి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. వారితో పాటు పేతురు గారు కూడా భోజనం చేసి ఉండొచ్చు. ఇప్పుడు కాస్త ఆయనకు అర్థమవుతుంది ఏంటంటే, నాకు వచ్చిన దర్శనం ఏంటిది? నేను తినవలసినవి, తినకూడనివి, పవిత్రమైనవి, అపవిత్రమైనవి, నిషేధించబడినవి, నిషేధానికి గురి కానివి, ఇవన్నీ కూడా ఒక దుప్పటి, 4 చెంగులు పట్టి ఒక పాత్రలు ఇవన్నీ పెట్టిన తినమన్నాడు అని అంటే ఏంటన్నమాట అని ఆలోచిస్తున్నప్పుడు, ఈలోపు కొర్నేలి దగ్గర నుంచి వీళ్ళు కబురు తీసుకొచ్చేసారు. అంటే దేవుడు నన్ను ముందుగా సిద్ధం చేశాడు. ఎక్కడికి వెళ్ళడానికి? ఇప్పుడు కొర్నేలి దగ్గరికి వెళ్ళడం కొరకు నన్ను దేవుడు సిద్ధం చేశాడు. కొర్నేలి ఎవరు? అన్యుడు. కొర్నేలి అన్యజనుడు. అప్పటి వరకు బాగా చూడండి, 9వ అధ్యాయం వరకు సంఘము, 9వ అధ్యాయం వరకు అన్యజనుల ప్రవేశము అనేది సంఘములోకి ఇంకా రాలేదు, జరగలేదు. 2వ అధ్యాయంలో 3000 మంది యూదులే రక్షించబడ్డారు.
4వ అధ్యాయంలో 5,000 మంది బాప్తిసం పొందారు, వాళ్ళు కూడా యూదులే. 6వ అధ్యాయంలో శిష్యుల సంఖ్య విస్తరించింది, యూదులే. అదే 6వ అధ్యాయంలో శిష్యుల సంఖ్య ప్రబలమై అన్నాడు, యూదులే. 7వ అధ్యాయంలో స్టెఫెన్ గారి ప్రసంగం, 8లో సమరయులు ప్రవేశం. సమరయులు అనేవారు కూడా ఏంటంటే వాళ్ళు హాఫ్ జ్యూస్, వాళ్ళు ఓకేనా, హాఫ్ ఏమంటారు అంటే సగం యూదులు సగం అన్యులు అన్నమాట, వాళ్ళు మిక్స్డ్ మిశ్రమ జనం, కానీ కంప్లీట్గా అన్యులు కాదు వాళ్ళు. అంటే 9వ అధ్యాయం వరకు అన్యుల ప్రవేశం అనేది సంఘంలో రాలేదు. అప్పటికీ యేసు సంఘం ఏర్పడే ఎంతకాలం అంటే సుమారుగా ఒక 10-12 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ 10-12 సంవత్సరాల కాలంలో ఒక్క అన్యుడు కూడా సంఘంలోకి రాలేదు. కానీ సంఘంలో ఉన్న వాళ్ళంతా కూడా కంప్లీట్గా ఒక 25, 30, 40, 50 వేల వరకు వెళ్ళిపోయింది, కానీ అంతా యూదులే. మొట్టమొదట 10వ అధ్యాయంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఇది అద్భుతం అని కూడా కాదండి, దీన్ని ఏమంటారు అంటే క్రీస్తు మర్మం. దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడింది ఎఫెసీ 3:3లో చెప్తుంటాడు, మీ తర్వాత చదువుకోండి. ఎఫెసీ 3:3లో దేవుని దర్శనం, క్రీస్తు మర్మము నాకు దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడింది అన్న సంగతి నేను మీకు రాస్తున్నాను, మీరు దాన్ని చదువుకోండి, మీరు స్పష్టంగా మీరు గ్రహిస్తారు అని మాట్లాడుతుంటాడు. క్రీస్తు మర్మం ఏంటంటే ఎప్పుడో నిత్యత్వంలో దేవుని సంకల్పం, అది జగత్తుకు ముందు దేవుని అనాది సంకల్పం ఏంటంటే కేవలము యూదులే కాదు, యూదులు అన్యజనులు కలిసి నివసించేటువంటి సంఘం అనేది దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు అనేది క్రీస్తు ద్వారా ఎప్పటిదో అది దానికి పునాది పడుతుంది. ఇక్కడ 10వ అధ్యాయంలో పునాది పడుతుందన్నమాట. ఇక్కడ దానికోసం ముందుగా కొన్నేళ్ళు సిద్ధం చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరిని సిద్ధం చేస్తున్నాడు? ఇక్కడ పేతురు అనేది రెడీ చేశాడు. ఇప్పుడు ఇక 23 చూద్దాం. మరునాడు అతడు లేచి తెల్లారి నెక్స్ట్ డే అతను లేచి వారితో కూడా బయలుదేరాను. యొప్పే వారైన కొందరు సహోదరులు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, యొప్పే వారైన కొందరు సహోదరులు అనే మాట గుర్తుపెట్టుకోండి, మనకు అవసరం. అది యొప్పే వారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. ఎవరితో? ఈ పేతురుగారితో పాటు వచ్చినటువంటి మిగతా వారితో కలిసి వారు కూడా వెళ్ళారు. మరునాడు వారు కైసరియలో ప్రవేశించి నెక్స్ట్ డే కైసరియలోకి వెళ్ళారు. అప్పుడు కొర్నేలి తన బంధువులు తన ముఖ్య స్నేహితులు పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండేను. అంటే ఈలోపు ఆ కొర్నేలి చేసినటువంటి పని ఏంటంటే తన స్నేహితులు ఎవరున్నారో, బంధువులు ఎవరున్నారో, ముఖ్యులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి అంతా కూర్చోబెట్టాడు. మొత్తానికి ఈయన ప్రిపరేషన్లో ఇతను ఉన్నాడు చూడండి ఇక్కడ కొర్నేలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన పేతురు అనేటువంటి వ్యక్తి వస్తాడు. పేతురు అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత అతను ఏదైతే దేవుని గురించి అయితే మాట్లాడతాడో అవన్నీ కూడా నేను మాత్రమే కాదు అందరూ వినాలి. ఇంకా మాట్లాడాలంటే రక్షణ నాకు మాత్రమే కాదు, నా కుటుంబానికి మాత్రమే కాదు, నా బంధువులు కూడా రక్షణలోనికి రావాలి. నా బంధువులు మాత్రమే కాదు, నా స్నేహితులు కూడా రక్షణలోనికి రావాలి. నా స్నేహితులే కాదు, నా ముఖ్య స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షణలోనికి రావాలి అనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కొర్నేలి కనబడుతున్నాడు. ఈరోజు పరిస్థితి చూస్తుంటేనంటే ఎక్కడుందండి అదంతా? ఏమంటే భార్యే భర్త కోసం ఆలోచించని రోజులు, భర్త భార్య కోసం అసలు ఆలోచించాడు. వీళ్ళిద్దరు కలిసి పిల్లల కోసం వాళ్ళకు ఉంటే ఏంటి రక్షణ, లేకపోతే ఏంటి వాళ్ళు ఏమి అంటే ఈ విధమైన బంధాలలో ఉన్నాం ఈరోజు మనం. కానీ కొన్నేళ్ళు చూస్తుంటే కేవలము తన కుటుంబం మాత్రమే కాదు, ఇంకోటి చెప్పనా, అసలు తన కుటుంబం అంతా ఆల్రెడీ భయభక్తులతో ఉంది. భయభక్తులతో ఉన్న తర్వాత కూడా రక్షణ అవసరమా? పేరుంది, మంచి పేరుంది, ధర్మాలు ఉన్నాయి, నీతిగా ఉన్నాడు, న్యాయంగా నడుచుకుంటున్నాడు, అంత బాగుంది, అయినా ఏదో ఉంది ప్రాబ్లం. అదే రక్షణ, అది లేదు. అది కేవలం నా కుటుంబానికి మాత్రమే కాదు, నా బంధువులు కూడా రక్షించబడాలి, నా స్నేహితులు రక్షించబడాలి, నా దగ్గర పనిచేసే వాళ్ళు అందరూ రక్షణలోనికి రావాలి అనే ఒక బలమైనటువంటి పట్టుదల కలిగిన వ్యక్తిగా మనకు కొన్నేళ్ళు కనబడి. నిజంగానండి మనలో ఆ పట్టుదల ఉండుంటే ఈ పాటికి మనం కొందరినైనా కానీ మనం నిజంగా రక్షణ నడిపించే వాళ్ళమేమో. లేదు అని అంటేనేమో నడిపించలేకపోతున్నామంటే మన వైపు కూడా ప్రాబ్లం ఉందేమో ఎక్కడైనా. ఇది మనం తిన్నగా ఉంటే మన బంధువులు చెప్పేవాళ్ళం, మన బంధువులకు ఎందుకు చెప్పలేకపోతున్నామనంటే నువ్వు నమ్మి ఏం సాధించావని, నువ్వు సంఘానికి వెళ్ళి నువ్వు ప్రభువుని నమ్ముకొని నువ్వేం మారావని నువ్వు మమ్మల్ని మారమంటున్నావు అన్న మాట ఎక్కడ బంధువుల నుంచి వస్తుందేమో అనేది కూడా ఒకటి ఉందేమో. ఇది కూడా ఎందుకు ఆలోచించకూడదు? కానీ ఇక్కడ కొన్నేళ్ళు నేర్పించేటువంటి ఒక మంచి పాఠం ఏంటంటే రక్షణ అనేది నిజంగా మన అనుకున్న వాళ్ళందరూ రక్షణలో ఉంటే ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. కనుక అవకాశం రాదు, అందరిని కూర్చోబెట్టేశాడండి ఆయన, మొత్తానికి అంతా రెడీ చేసి పెట్టేసి. చూసారు ఆయన వచ్చేటప్పటికి, వచ్చిన తర్వాత అరేంజ్మెంట్స్ కాదండి, ప్రసంగుడు వచ్చేటప్పటికి అన్నీ ఏమైపోతున్నాయి, అరేంజ్మెంట్స్ అన్నీ రెడీ అయిపోతున్నాయి. వాక్యం చెప్పే వ్యక్తి వచ్చేటప్పటికి ఇంకా ఏది ఉండకూడదు, ఆయన రావాలి, వాక్యం చెప్పాలంతే ఇంకా. అంటే ఆ విధమైన సిద్ధపాటు కొన్నేళ్ళు చేశాడు అక్కడ. చూద్దాం తర్వాత. పేతురు లోపలికి రాగా
కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసేసాడట. అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక శతాధిపతిగా ఉన్నాడంటే ఒక ఏమంటారంటే ఒక ఎస్ఐ, సిఐ, డిఎస్పి మించిన క్యాడర్ అయింది. చుట్టూ తన దగ్గర ఉన్న సైనికులందరూ ఉన్నారు. వాళ్ళంతా చూస్తుండగా పేతురు కాళ్ళ మీద పడిపోయాడట. చూస్తే వీళ్ళంతా షాక్ అయిపోతున్నారు. మేమేమో ఈయన కాళ్ళ మీద పడిపోతే ఈయనేమో ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. అలానే ఈయన చూస్తుంటేనేమో పేతురుగా ఎలా ఉన్నాడు? పాప చేపలు పట్టుకునే వ్యక్తిని ఏముంటాడు చెప్పండి. ఆయన ఏముంది ఆయన దగ్గర? ఆయన కారులో దిగాడా? లేదే. సామాన్యమైన వ్యక్తి కదా పేతురు గారు. ఎప్పుడైతే ఆయన నిజంగా ఆయన పాదం మీద పడి నమస్కారం చేశాడో అందుకు పేతురు వెంటనే, నువ్వు లేచి నిలు, నేను కూడా నరుడనే. వద్దు, తప్పు చేసావు నువ్వు. అబ్బా, అదే ఆ ప్లేస్లోనండి మనం ఉంటే కాసేపు ఉండాలని దీవిస్తా నిన్ను. అది ఎంత గొప్ప అనుకుంటామంటే మనం ఎవరైనా మన దగ్గరకు వచ్చి కాళ్ళకు నమస్కారం ఎంత గొప్పగా ఫీల్ అవుతుంటాం మనం. అది మనం ఇంకా ఎక్కడో భూమి మీద ఉండం, మనం వెళ్ళిపోతాం. కానీ చాలా తప్పండి అది. ఎంత తప్పంటే ఎక్కడ కూడా రండి వీళ్ళెవరు కూడా వాళ్ళకు నమస్కారం చేయటాన్ని ఎవ్వరు కూడానండి సేవకులు ఎవరు కూడా ఒప్పుకోలేదండి. అంటే మనం పౌలు గారు, బర్నబా గారు మొదటి ప్రయాణంలో లుస్త్ర ప్రాంతానికి వెళ్తారు కదా. ఆ బలహీన పాదంలో ఉన్న వ్యక్తిని బాగు చేసినప్పుడు వీళ్ళు ఇంకా దేవతలే మనిషి రూపంలో వచ్చేసారు అని చెప్పి వాళ్ళకు చాలా చేయబోతారు. అప్పుడు చాలా బట్టలు చింపుకొని బట్టలు చింపేసుకుంటాడు పౌలు గారు. అంటారు బట్టలు చింపేసుకొని, మేము కూడా మీలాంటి మనుషులమే, నరులమే, మీరేంటి మమ్మల్ని దేవుళ్ళని చేశారు? ఇక్కడ సేమ్ పేతురు గారు కూడా, నువ్వేంటయ్యా నువ్వు అంటే గౌరవించటం, అభిమానించటం వేరు, పూజించటం వేరు. మనిషిని మనిషిగా ప్రేమించండి, మనిషిని మనిషిగా గౌరవించండి, అంతేకాని వాళ్ళను పూజ చేయకండి. దీన్ని వ్యక్తి పూజ అని అంటారు చూసారా, అంతే. పూజ అనేది ఏమైపోతుందంటే అది వ్యక్తి యొక్క ఆరాధనగా మారిపోతుంది. దేవునికి చెందవలసినటువంటి ఆ మహిమ మనుషులకు ఇచ్చిన వాళ్ళం అవుతుంటాం. అది మనకు మంచిది కాదు, పొందుకునే వాళ్ళకు కూడా అది మంచిది కాదు. చాలా ప్రమాదం అది. ఇక్కడగా పేతురు గారు ఒప్పుకోలేదు. అలానే మనం ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు కూడా యోహాను గారు దర్శనంలో అంతా చూపించేసిన తర్వాత దేవదూత ఆయన కాళ్ళ మీద పడిపోతాడు. దేవదూత కాళ్ళ మీద పడిపోతాడు. అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? దేవదూత ఏమంటాడు? అయ్యో, నువ్వు నాకు నమస్కారం చేస్తున్నావేంటి? నువ్వు నాకు నమస్కారం చేయకూడదు, దేవుడికి మాత్రమే నమస్కారం చేయాలి, ఆయన కాళ్ళ మీద మాత్రం పడాలి. నేను దూతను అంటే దేవుడి యొద్ద నుంచి వచ్చిన, దేవుడు పంపగా వచ్చిన ఒక దూత కూడా కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తే ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. పేతురు గారు ఇష్టపడలేదు, పౌలు బర్నబాలు ఇష్టపడలేదు. మొన్న ఈ మీటింగ్స్కి ముందు ఎక్కడ నేను ఒరిస్సాలో ఉన్నాను, మంగళ బుధవారాలు. ఆ ఒరిస్సా రాయగడలో మీటింగ్స్కి వెళితే మీటింగ్ అయిపోగానే పిల్లలు, అక్కడ ఉన్న పిల్లలు చాలామంది పిల్లలు పెద్దవాళ్ళందరూ వచ్చేసి వందనాలు అనుకుంటూ వచ్చేసి కాళ్ళ మీద పడిపోతున్నారు. నాకు అర్థం కాలేదు, ఏంటి ఇక్కడ వందనాలు కూడా కాళ్ళ మీద పడిపోతున్నారంటే, అక్కడ వాళ్ళు వందనాలు అంటే నిలబడి వందనాలు చెప్పారట, కాళ్ళకు నమస్కారం చేసి వందనాలు చెప్తారు. అది వాళ్ళ ఆచారం అంట. అది ఏంటో అర్థం కాలేదు. ఎంత విచిత్రంగా ఉంది చూసారా? వాళ్ళు వందనాలు ఎలా చెప్తారు అని అంటే, వచ్చేసి ఎవరికి వందనాలు చెప్పాలో వాళ్ళ కాళ్ళకు ఏమంటారు, వాళ్ళ కాళ్ళను పాదాలను టచ్ చేసి వందనాలు చెప్తారట. అది ఇంతేనన్నా, ఇక్కడ ఇది ఎప్పటి నుంచో అలా వస్తుంది అన్నారు. మామూలు కనబడితే చేతులతో ఇలా చెప్పరండి. ఇక కాళ్ళపడి ఏమంటే కాళ్ళ టచ్ చేసి వందనాలు చెప్పడం అనేది అది చాలా కష్టం అండి. అది సరే, ఏది ఏమైనా మనసులో చూస్తున్నప్పుడు అది దేవుడు అనే, దేవుని కంటే ఎక్కువ లేదా దేవునితో సమానం అనేటువంటి హోదా కూడా ఇవ్వకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మనిషిని దేవుడితో సమానంగా కూడా చూడకూడదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, నాతో సమానుడని మీరు ఎవరితో నన్ను పోల్చుదురు అన్నాడు. దేవుడు ఎప్పుడు సుప్రీం, దేవుడు ఎప్పుడు చాలా పైన ఉంటాడు. ఆయనతో ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తిని కూడా మనం సమానం చెయ్యలేము, చెయ్యకూడదు. దేవుని స్థానం దేవుడిదే. అది ఇక్కడ కూడా పాపం ఆయనకు తెలుసో తెలియకునో మొత్తానికి ఆయన మీద ఉన్న గౌరవంతోనో అభిమానంతోనో ఎవరికి పాదాల మీద పడిపోయాడు? పేతురు గారి పాదాల మీద పడిపోయాడు. వెంటనే నేను కూడా నరుడని చెప్పి అతను లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి
అనేకులు కూడిండుట చూచెను. అప్పుడు అతడు అంటున్నాడు పేతురు గారు, అన్యజాతి వానితో సహవాసము చేయుటకైనను అట్టి వాణిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని మీకు తెలుసు. తర్వాత, అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగని వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అని ఇప్పుడు కానీ ఆ దర్శన భావం ఆయనకు అర్థం కాలేదు. అంటే ముందుగా అతను యొప్పేలో ఉన్నప్పుడు మేడగది మీదకి వెళ్ళి ఆకలితో ఉన్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దర్శనంలో ఆ దుప్పటి, ఆ చెంగులో, ఆ పాత్రలో అన్ని పురుగులు, అన్ని జంతువులు అన్నీ వచ్చే చూసారా? అప్పుడు ఆయన ఏమన్నాడు, అయ్యోయ్యో ఈ అపవిత్రమైన ఇందులో ఉన్నాయేంటి, నువ్వు తినవద్దని చెప్పినవి ఇందులో ఉన్నాయేంటి, వాటి ఇప్పుడు తినమంటున్నావేంటి, నేను తినకూడదు కదా అని పేతురు గారు మాట్లాడినటువంటి ఆ మాటకు, ఆ దర్శనానికి అర్థం ఇప్పుడు ఈయనకు అర్థమైపోయింది. అంటే యూదులు అన్యులతో కలవరు, అపవిత్రం. అలాంటిది ఇప్పుడు దేవుడు పేతురు గారిని ఎక్కడ తీసుకొని వచ్చాడు? అన్యుని దగ్గరికి తీసుకొని వచ్చాడు, అన్యుని ఇంటిలోకి తీసుకొని వచ్చేసాడు. అంటే ఓహో, నాకు ఆ దర్శనంలో ముందుగా నేను మెంటల్గా ప్రిపేర్ చేయబోతున్న తర్వాత నెక్స్ట్ జరగబోయేది ఇదే. పేతురు, నువ్వు ఇప్పుడు అపవిత్రం అని నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, లేదు, ఇప్పుడు నువ్వు పవిత్రులు, వాళ్ళు కూడా పవిత్రులే. ఇప్పుడు ఒకప్పుడు నిషేధించబడిన వారుగా మీరు అనుకున్నారు. నిజంగా యూదులు ఎలా అయిపోయారు అంటేనండి, అన్యుల పట్ల మిమ్మల్ని నేను ప్రత్యేకపరుచుకున్నాను అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకంటే మీద చాలా గొప్పోళ్ళం అనే ఫీలింగ్లో ఉండిపోయారు వాళ్ళు. గొప్పోళ్ళం అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు అని ప్రత్యేకపరుచుకుంది. మీరు ప్రత్యేకంగా బ్రతికి వాళ్ళకు చూపించాలి అన్న ఉద్దేశంతో సపరేట్ చేశాడు అలా, అంతే. మీకు సపరేషన్ అనే మాటకు అర్థం ఏంటంటే మీరు వాళ్ళకంటే గొప్ప వాళ్ళని కాదు, గొప్పగా మీరు బ్రతికి వాళ్ళకు చూపించాలన్న ఉద్దేశంతో యూదులు ప్రత్యేకపరుచుకున్నాడు. ఇప్పుడు మన గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు పేతురు గారు 2వ అధ్యాయంలో మీరు మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై అన్నాడు, అలా ప్రత్యేకింపబడిన అన్నాడు మన కోసం మాట్లాడుతున్నప్పుడు. అంటే దాని అర్థం ఏంటి? ఏదో వాళ్ళందరికంటే కూడా ఏదో మనం స్పెషల్ అని కాదు అక్కడ. మనము గొప్పగా, ఎందుకంటే మనం దేవుణ్ణి ఎరిగిన వారం, పరలోకం అంటే తెలిసిన వారం, జీవితం ఏం తెలిసిన వారం, రాబోయే లోకం పైన ఆశ కలిగిన వారం, వాక్యం విలువ తెలిసిన వారం. మనము మన బ్రతుకులో ప్రత్యేకంగా బ్రతికి అవతల వ్యక్తులకు చూపించి వారిని ఆలోచింపచేసి వారిని క్రీస్తుకు నడిపించే విషయంలో ప్రత్యేకం. ఇప్పుడు పేతురు గారికి విషయం అర్థమైపోయింది, ఓహో దర్శనం అంటే ఇదా అనుకున్నాడు ఆయన. కాబట్టి నన్ను పిలిచినప్పుడు నేను అడ్డమేమి చెప్పక వచ్చి తిని కనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితురో దాన్ని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. అందుకు కొర్నేలి, 4 దినముల క్రిందట పగలు 3 గంటల మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేస్తున్నానయ్యా. 3 గంటల నుంచి ప్రకాశమానమైన వస్త్రం ధరించుకున్నవాడు నా ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకము ఉంచబడినవు కనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతురును మారుపేరుల సీమోను పిలిపించుకో. అప్పుడు సముద్ర పద్దన చర్మకారులు సీమోను ఇంట దిగి ఉన్నాడు అని చెప్పగానే వెంటనే నేను పిలిపించి తిని, నీవు వచ్చింది చాలా మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము కూడా దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము అని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా, నేను అయ్యా 4 రోజుల క్రిందట నేను 3 గంటల సమయంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఆ సమయంలో నాకు ఒక ప్రకాశమానమైన తెల్లని వస్త్రం ధరించుకున్నటువంటి దూత నాకు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు 8వ అధ్యాయంలో ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అలా మీ ముందు పెట్టి నేను ఇప్పుడు నేను 10వ అధ్యాయంలో చెప్తాను అని చెప్పి ఆ రోజు అన్నాను. మీరు ఎంతమంది గుర్తుంది నాకైతే తెలియదు. ఆ రోజు ఆ దూత ఎక్కడో కైసరేలో ఉన్నటువంటి ఆ ఫిలిప్పును పట్టుకొని తీసుకొని వెళ్ళి గాజా మార్గం గుండా వెళ్ళిపోతున్నటువంటి ఆ నపుంసకుడి ముందు నిలవబెట్టి అతనితో వాక్యం చెప్పించాడు అని మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. అప్పుడు ఒక ప్రశ్న వేశాను, ఇంత కష్టం ఎక్కడో ఉన్న కైసరిలో ఉన్న ఈయన అక్కడ దాకా తీసుకెళ్ళి చెప్పించే బదులు వాక్యం, అదే వాక్యం ఏదో దేవదూత చెప్పొచ్చు కదా అని ఆ రోజు అలా వదిలేశాను. ఇది ఆ రోజు మాట్లాడుకుందాం 10వ అధ్యాయంలో అని చెప్పేశాను. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు చూద్దాం, ఇక్కడ ఆయన తెల్లని ప్రకాశమానమైన వస్త్రం ధరించుకొని వచ్చాడు అన్నప్పుడు మరి వచ్చిన ఆయన పిలిపించుకోమని చెప్పే బదులు ఆయన పిలిపించుకున్న ఆయన వచ్చిన తర్వాత చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో, పరలోకం నుంచే దేవదూత వచ్చాడు ఈయన చెప్పేయచ్చు కదా, ఆ సువార్త ఆయన చెప్పొచ్చు కదా, వాక్యం మీద ఆయన చెప్పొచ్చు కదా, మారిపోయేవాడేమో కదా, దీనికోసం ఎక్కడో ఇబ్బంది పడడం ఎందుకు ఇంత? ఇంకొక విషయం చూడండి మీరు, ఎక్కడ కూడా ఈవెన్ మనం 8వ అధ్యాయంలో సౌలు కింద పడిపోయినప్పుడు కూడా యేసుప్రభు మాట్లాడుతూ ఆయన అంటాడు, నువ్వు దమస్కుకు వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో అక్కడ నేను ఒక ఆయనకు ఆజ్ఞాపించాను అని చెప్తాడు. ఒకసారి చూద్దామన్నమాట 8వ అధ్యాయం త్వరగా టైం అయిపోతుంది. 8వ అధ్యాయం ఎన్నో వచ్చినాం
9వ అధ్యాయమా? రైట్, 9వ అధ్యాయం ఎన్నో వచ్చినం అది? 10వ వచ్చినమా? 9వ అధ్యాయము చూడండి, ఎన్నో వచ్చినాం? 10వ వచ్చిన చూడండి. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనం వలన అననీయ అతన్ని పిలవగా, అది కాదు 6వ వచనం, మనకు అవసరమైన మాట అది. లేచి పట్టణం 5వ వచనం, ప్రభువాను వెవడమని అతడు అడగగా ఆయన, నేను నువ్వు హింసించుచున్న యేసును అన్నాడు. లేచి పట్టణములోనికి వెళ్ళు, అక్కడ నువ్వు ఏమి చెయ్యవలెనో అది నీకు తెలుపబడును అని అన్నాడే. చెప్పేచ్చు కదా, ఆయన చెప్పొచ్చు కదా అక్కడ. మరలా నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో నీకు తెలపబడుతుంది. ఆ తెలపడానికి అక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి అననీయ. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, చెప్పేయచ్చు కదా ఆయనే అక్కడ, మళ్ళీ అక్కడ ఒక మనిషి ఎందుకు సిద్ధం చేయాలి? గుర్తుపెట్టుకోండి. రైట్. అలా 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఎక్కడో ఉన్న కైసరీలో ఉన్నటువంటి ఫిలిప్పును ఎత్తుకొని వెళ్ళి ఎందుకు నపుంసకుడితో మాట్లాడించి చెప్పించాలి? ఆ దూత ఆ రోజు తనే చెప్పేయచ్చు కదా. 2 ఇక్కడ 3వ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు 10వ అధ్యాయంలో కూడా ఇక్కడ కొర్నేలికి ప్రత్యక్షం అవటం ఏంటి దేవదూత, మరలా అక్కడికి వెళ్ళి మళ్ళీ పేతురు గారికి చెప్పటం ఏంటి? ఇదంతా ఏంటి? చెప్పేయచ్చు కదా డైరెక్ట్గా కొర్నేలికి. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, సువార్త అనే ఈ ధనం, సువార్త అనేటువంటి శక్తి ఏదైతే ఉందో, ఇది చెప్పటం, ప్రకటించడం అనే బాధ్యత దేవదూతలకు అప్పగించబడలేదు. ఆ బాధ్యత అనేది నరులకు మాత్రమే అప్పగించబడిందట. ఈ విషయాన్ని పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం త్వరగా. 4వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం ఒకసారి 7వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటున్నాడు ఆయన? అయినను ఆ బలాధిక్యము, ఏ బలాధిక్యం గురించి మాట్లాడుతున్నాడు? 6వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. 6లో అంధకారంలోని వెలుగు ప్రకాశించుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెళ్ళపరచుగా మా హృదయములు ప్రకాశించిన గనుక మేము మమ్మను గురించి ప్రకటించుకోవటం లేదు, కానీ క్రీస్తు యేసును గుర్చిన ఆయన ప్రభువు అని మమ్మను గురించి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాము అన్నాడు కదా. సువార్త కోసం మాట్లాడుతున్నాడు. అది దాని అర్థం. అయినను ఆ బలాధిక్యము అంటే సువార్త. ఆయనను ఆ బలాధిక్యము, ఆ సువార్త మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అన్నాడు. అంటే మట్టి ఘటాలలో ఉన్నటువంటి మాకు దేవుడు ఈ సువార్త అనేటువంటి ఈ బలాధిక్యాన్ని మాలో పెట్టి, ఇది ఆయన మాది కాదు, ఇది ఆయనది, మాకు అప్పగించాడు. ఇది మాకు అప్పగించబడింది. అందుకే సమాధాన సువార్త ఇదే. ఒకసారి 5వ అధ్యాయం కూడా చూద్దామండి. 5వ అధ్యాయంలో పక్కనే 5వ అధ్యాయం 18-19లో సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించాడు. ఇంకా తర్వాత మాటలు చదువుతుంటే ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాడు. అంటే అది నరులకు అప్పగించబడింది, మనుషులకు అప్పగించబడింది, లేదా అపోస్తులకు అప్పగించబడింది. అందుకే అది దేవదూతలకు అప్పగించబడలేదు. దేవదూతలకు లేదు ఆ బాధ్యత, దేవదూతలకు లేదు అవకాశం. వాళ్ళు కేవలం ఏంటంటే సమాచారమే తప్ప సువార్త ప్రకటించేటువంటి అధికారము, ఆ ఆధిక్యత దేవుడు వారికి ఇవ్వలేదు. అది కేవలం మనుషులకే ఇచ్చాడు, మనుషుల ద్వారానే. అందుకే మేము అందు నిమిత్తం మాకు అప్పగించబడింది, దానికే మేము పరిచారకులుగా ఉన్నాము, అదే మాకు ఇవ్వబడినది అనేటువంటి ఆ పదాలు మనం చదువుతూ ఉంటాం. రైట్. మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం, సమయం అయిపోతుంది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఏమంటే 10వ అధ్యాయం ఎన్నో వచ్చినాం? ఎక్కడున్నాం ఇప్పుడు మనం? 34, 33లో అక్కడ ఒక మాట చూడండి. ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకే అని ఆ మాట చదువుతున్నప్పుడు కొర్నేలి చాలా ఆసక్తిగా మాట్లాడుతున్న మాట కనబడుతుంది. ఇదిగో పేతురు గారు, నేను ఒక శతాధిపతినే కావచ్చు, దయచేసి నన్ను చూడకు, నువ్వు నాకున్న డెసిగ్నేషన్ చూడకు, నాకున్న అధికారం చూడకు, నాకు ఇక్కడ ఏముందో చూడు, ఇవన్నీ పక్కన పెట్టు. ఒకటి మాత్రం, ఎంత సమయమైనా పర్వాలేదు, ఏ ఒక్క విషయాన్ని కూడా విడిచిపెట్టకుండా, ఏ ఒక్క విషయాన్ని స్కిప్ చేయకుండా దేవుడు నీకు ఏదైతే చెప్పమన్నాడో అన్నీ చెప్పేసాయి, ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు దయచేసి అనే ఆ మాట ముందుగానే చెప్పేశాడు. రైట్. తర్వాత మాట చూద్దాం. ఇక్కడ కూడి ఉన్నామని చెప్పగా దేవుడు, అప్పుడు పేతురు గారి మాట చూడండి, దేవుడు పక్షపాతి కాదు. నిజంగా ఇప్పటి వరకు పక్షపాతి అనుకున్నావా?
పేతురుగా చూడండి, ఇప్పుడు దేవుడు పక్షపాతి కాడనే మాట ఇప్పుడు ఎందుకు అన్నాడు? 9 అధ్యాయాల్లో స్టోరీ అంతా అయిపోయింది. 2వ అధ్యాయం నుంచి మన సంఘం ప్రారంభమైంది. 2, 3, 4, 5, 6 ఇలా 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 జరుగుతూ వస్తుంటే నీకు 10కి వచ్చేటప్పటికి కానీ దేవుడు పక్షపాతి కాడని సంగతి నీకు అర్థమైందా పేతురు గారు? అవును. ఎందుకు అని అంటే అప్పటి వరకు రక్షణ అనేది ఎవరికి మాత్రమే ఉంది? యూదులకు మాత్రమే. అన్యులు ఇంకెవరూ రాలేదు రక్షణలోనికి. అన్యజనుల ప్రవేశం ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడు కానీ పేతురు గారికి విషయం అర్థం కాలేదు. అమ్మయ్య, మొత్తానికైతే దేవుడు అన్యులకు కూడా ద్వారం తెరిచాడనమాట, అన్యులకు కూడా అవకాశం ఇచ్చాడనమాట. అందుకు దేవుడు పక్షపాతి కాడు నిజంగా గ్రహించుచున్నాను. ప్రతి జనములో, నా పదం చూడండి అక్కడ, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆ మాట ఇప్పుడు అంటున్నాడు అనమాట. యేసుక్రీస్తు యూదులకే కాదు, ఇశ్రాయేలుకే కాదు, అందరికీ ప్రభువు అనేటువంటి మాట ఏ కాంటెక్స్లో అన్నాడనమాట పేతురు గారు? అన్యజనుని ఇంట కొర్నేలి ఇంటికి దేవుడు పంపక. ఎందుకంటే అసలు అన్యులకు యూదులకు మధ్య సాంగత్యం లేదు, సహవాసం లేదు, కలవటం లేదు, కలిసి భోజనం చేయటం లేదు, కలిసి నీళ్ళు తాగటం లేదు. ఇంత దూరంగా ఉంటే ఇప్పుడు ఆయన దేవుడే స్వయంగా తీసుకొని వచ్చి కొన్నేళ్ళ ఇంట్లో పెట్టి, కొన్నేళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వాక్యం చెప్పిస్తున్నాడు, వాళ్ళతో కలిసి భోజనం చేసే అవకాశం కల్పించేశాడు అని అంటే అప్పటి వరకు యూదులకు అన్యజనులకు మధ్య ఉన్న అడ్డుగోడగా ఉన్న ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని పడగొట్టి, ఇది ఎప్పుడో సిలువలో జరిగిపోయింది కానీ యూదుల మనసులో నుంచి పోలేదు. ఇంకా అది బాగా గుర్తుపెట్టుకోండి. సిలువలో తీసేసాడు ఆయన. సిలువలో తీసేసినా కానీ యూదుల మనసుల్లో నుంచి మాత్రం మేము యూదులం, వాళ్ళ అన్యులు, మేము యూదులం, మేము అది పోలేదు. అంటే అర్థం ఏంటి? మనం కూడా చూడండి, సంఘంలోకి వచ్చినప్పటికీ కూడా, బాప్తిస్మం పొందినప్పటికీ కూడా, బాప్తిస్మంలో మన పాత జీవితాన్ని చంపేసి సిలువలో ఏమంటారు సమాధి చేసినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఎక్కడో మనసులో ఇంతకీ మీరేంట్లో ఏంటి అనేది ఏమంటారు చూసారండి? మీరేమిట్లు చూసారా? అంటే అదేంటి? అది ఆల్రెడీ చంపేశాం కదా అక్కడ బాప్తిస్మంలో. అంటే బాప్తిస్మంలో దాన్ని మనం వదిలేసినా ఎందుకో ఇంకా 5 ఏళ్ళు అవుతున్నా, 10 ఏళ్ళు అవుతున్నా మనసులో నుంచి పూర్తిగా తీసేసుకోలేకపోతున్నాం మనం. ఇది ఇక్కడ కూడా ఏంటంటే యేసుక్రీస్తు సిలువలోనే పడగొట్టేశాడు ధర్మశాస్త్రాన్ని. అది ఎఫెసు 2:10లో చెప్తారు కదా, ఎఫెసు 2:10, 13, 14, 15లో మీకును మాకును మధ్యగా అడ్డుగా ఉన్నటువంటి ద్వేషంగా ఉన్న ధర్మశాస్త్రాన్ని ఆయన పడగొట్టి మన ఉభయలను ఏం చేశాడని చెప్తాడు, ఆయన ఏకం చేశాడు అని చెప్తుంటాడు అక్కడ సిలువలో. అయినా సిలువలో జరిగిపోయింది ఆ కార్యం, కానీ వాళ్ళ మనసుల్లో మాత్రం ఇంకా ద్వేషం ఉండిపోయింది. అది ఇప్పుడు మనసుల్లో ఉన్నటువంటి దాన్ని కూడా పడగొట్టే రోజు అన్నమాట ఇది. మనసుల్లో నుంచి కూడా యూదులు ఇక అన్యులు పట్ల ద్వేషము, అపవిత్రత, నిషేధము అనేటువంటి దానిని చంపేసి అన్యులతో కలిసిపోతున్న రోజు అన్నమాట ఇది. అందుకే చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన రోజు ఇది. 10వ అధ్యాయం తర్వాత మాట 8వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేది ఇక్కడ చెప్పిన మాట. ఒకవేళ నిజంగానంటే మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని అన్నప్పుడు మరి అది ఏంటంటే మరి చెప్పాలి కదా మనం అందరికీ ప్రభువు అని. మరి ఎక్కడ చెప్తున్నాం? రైట్, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. తర్వాత ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలును పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు కదా. అవును కదా, దేవదూత యేసుక్రీస్తు పుట్టిన రోజున ఏమంటే సమాధానకరమైన సువార్తను నేను మీకు తీసుకొచ్చాను అని యేసుప్రభు పుట్టినప్పుడు దావీదు పట్టణమందు అని చెప్తారు చూసారా. అక్కడ కానీ యోహాను గారు కానీ యేసుప్రభుల వారు కానీ వాళ్ళతో చెప్పింది ఏంటంటే సమాధానకరమైన సువార్తనే ఆ రోజుని ప్రకటించడం ప్రారంభించారు. ఇదిగో యోహాను బాప్తిస్మము ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ అన్నంతట ప్రసిద్ధమైన సంగతి మీ అందరికీ బాగా తెలుసు. అదేదంటే దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే. దేవుడు ఆయనకు తోడైండును కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచు సంచరి. యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడు ఏంటో అదంతా కూడా ఈ ప్రాంతం అంతా మీరు విని మీరు ఉన్నారు. ఎందుకంటే ఆయన అంతా యూదయ ప్రాంతంలోనే కదా, యూదయ, సమరయ, గలిలయ ఈ ప్రాంతంలో కదా తిరిగాడు ఆయన, ఈ ప్రాంతంలో కదా ఆయన సిలువ వేశారు, చంపేశారు. ఇవన్నీ ఆయన చేసిన అద్భుతాలు, వీటన్నిటి గురించి మీకు తెలుసు. ఆయన చాలా మేలు చేశాడు తప్ప ఎవరికి కీడు చేయలేదు అని దేవుడు తోడుగా ఉన్నాడు అని మాట్లాడుతూ ఆయన యూదుల దేశమందును యెరూషలేములో చేసిన వాటన్నిటికీ మేమే సాక్షులం. యేసుప్రభు చేసిన వాటికి ఆయనను వారు మ్రాణును వేలాడదీసి చంపేశారు. దేవుడు ఆయన 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకి, అంటే మాకు
అనగా ఆయన మృతుల్లోని లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానాలు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు ఆయన అనుగ్రహించాను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన ఆ వాడు కూడా ఈయనే. దేవుడు సజీవులకే కాదు, చచ్చిపోయిన వాళ్ళకు కూడా దేవుడే ఇతన్ని న్యాయాధిపతిగా నియమించాడు. ఆయన గురించే నేను మీతో మాట్లాడుతున్నాను అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించాడు. అది అంటే యేసుక్రీస్తు కోసం మాట్లాడవలసినటువంటి బాధ్యత, సాక్షులుగా ఉండవలసిన బాధ్యత, సర్వలోకానికి చెప్పవలసిన బాధ్యత దేవదూతలకు కాదు. ఇప్పుడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి అన్నాడు. ఎవరికి చెప్తున్నాడు? నరులకు, మనుషులకు చెప్తున్నాడు. ఆయన దేవదూతలకు కాదు. తర్వాత మాట ఎన్నో వచనం 43. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందినని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు అన్న 44లో. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి చెప్పాను కదా, పరిశుద్ధాత్మను పొందుకోవటం వేరు, పరిశుద్ధాత్మ దిగటం వేరు. ఆ డిఫరెన్స్ మీకు 2వ అధ్యాయంలో చెప్పాను, గుర్తుందో లేదో నాకు తెలియదు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ, బాగా చూడండి, పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ అంటే వీళ్ళు యొప్పే నుంచి కొంతమంది బయలుదేరారు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి అన్నాను కదా నేను. బహుశా ఇక్కడ మనం 46 చదువుతున్నప్పుడు పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడట చూచి విభ్రాంతి నొందారు. ఎందుకు విభ్రాంతి అంటే ఇప్పటి వరకు అన్యజనులకు అసలు వాక్యము లేదు, అన్యజనులకు రక్షణ లేదు. ఇవన్నీ ఒకవైపు అయితే అసలు అన్యజనుల మీదకి పరిశుద్ధాత్మ దిగడం ఏంటి? అన్యజనుల మీదకి పరిశుద్ధాత్మ వరాలు రావటం ఏంటి? ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ డైరెక్ట్గా అపోస్తల మీదకి దిగినట్టుగా మనం చదువుకున్నాం. అప్పుడు వాళ్ళంతా కూడా కొత్త అన్య భాషలో మాట్లాడినట్టుగా చూసాం. వాళ్ళు అన్య భాషలో మాట్లాడతారు, అందరూ కూడా విభ్రాంతి పొందారట ఆ రోజు. సేమ్ ఇక్కడ కూడా కొర్నేలి ఇంట్లో పరిశుద్ధాత్మ దిగటం అన్యజనుల మీద చూసి ఇశ్రాయేలీయులు, దేవుడు మావాడు, వాగ్దానాలు మావి, ధర్మశాస్త్రం మాది, ప్రవక్తలు మా వాళ్ళు, అంతా ఇప్పటివరకు అసలు అంతా రక్షణ పొందిన వాళ్ళంతా కూడా యూదులుగా మేమే ఉన్నాము, వరాలు అన్నీ మాకు ఇలా జరుగుతుంటే సడన్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైపోయిందనంటే అన్యులు కూడా ఇందులోకి వచ్చేసారు. రావటమే కాదు, వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు కూడా వారి మీదకి దిగిపోయాడు. దిగిపోయిన తర్వాత వాళ్ళు కూడా భాషలు మాట్లాడుతున్నారు. అది అంతా చూసి వాళ్ళు షాక్ అయ్యారట. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుతూ దేవుని కనపరుచుండగా వినేది. అందుకు పేతురు 47లో మనవలే అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? తన చుట్టూ కొంతమంది వచ్చారు కదా, తన చుట్టూ వచ్చిన వాళ్ళు, తనతో పాటు ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు యూదులు, వాళ్ళంతా కూడా. అందుకే మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా వీళ్ళని ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించాను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి అన్నాడు. ఇక్కడ ఇందులో మనం గుర్తుంచుకోవాల్సినట్టు ఒక విషయం చెప్తాను. యూదులైన వారంతా కూడా మొట్టమొదట రక్షించబడింది లేదా మొట్టమొదటి రక్షణలోనికి వచ్చిన వాళ్ళు ఎవరు అని అంటే యూదుల్లో అపోస్తలులు. వాళ్ళతోనే కదా ప్రారంభమైంది. రైట్. రెండో చెప్తాను, అన్యులైన వాళ్ళందరిలో ఈరోజు మనం ఎవరు? మనం యూదులం కాదు కదా, మనం అన్యజనులు. అమెరికాలో ఉన్నవారు అన్యజనులు, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు అన్యజనులు. ప్రపంచంలో యూదులు కాక ప్రపంచంలో యేసు నమ్మిన వాళ్ళందరూ కూడా ఏ జాబితాలోకి వస్తారు? అన్యులు. అయితే అన్యులైన వారందరిలో మొట్టమొదటి రక్షణ పొందినటువంటి అన్యుడు ఎవరు? కొర్నేలి. అంటే రక్షింపబడిన అన్యజనులందరికీ మూల పురుషుడు అన్నమాట. ఎవరు? కొర్నేలి. అక్కడి నుంచి అన్యజనులకు రక్షణ అనేది ఆరంభమైంది కొర్నేలి ఇంట నుంచి. ఇంకొక విషయం చెప్తాను. ఇప్పుడు కైసరియా అన్నాడు కదా, ఫిలిప్ ఎక్కడున్నాడు అంటే కైసరియాలోనే ఉన్నాడు. మరి ఆల్రెడీ ఫిలిప్ కైసరియాలో ఉన్నప్పుడు ఎక్కడో యొప్పేలో ఉన్న పేతురు కానీ పిలిపించేందుకు వాక్యం చెప్పించాలి? ఒకటి. రెండో చూడండి, ఎందుకు ఫిలిప్ను పిలిపించలేదు? మళ్ళా ఇదొక ప్రశ్న. ఈ ప్రశ్నకు నేను సమాధానం ఇప్పుడు చెప్తే బాగోదు, కానీ వచ్చే వారం చెప్తాలేండి, సమయం అయిపోతుంది కదా. అది అలా మనసులో పెట్టుకోండి, నాకు గుర్తు చేయండి, వచ్చే వారానికి చెప్తాను. సమయం 1 గంట, మరి సాయంత్రం పాల్వంచుకి వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు 10వ అధ్యాయంలో జరిగిన సంఘటనలు వరుసగా మేము నేర్చుకుంటున్నాం. మీరు మాకు నేర్పిస్తున్నారు. మేమందరము జీవితకాలమంతా మీ మాటలకు విధేయత చూపుతూ, లోబడుతూ, నేర్చుకుంటూ, బ్రతుకులను సరిచేసుకుంటూ, సమాధానంతో, సంతోషంతో మాకిచ్చిన ఈ జీవితాన్ని ముగించుకున్నట్టుకు కృప చూపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న మీ బిడ్డలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి కుమారుడు మహిమ సందేశ్ అలానే
మరి సహోదరి స్వర్ణ గారు, ఇంకా ఎందరైతే తెలియక అనారోగ్యంతో ఉన్నారో వారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మరి పాలవంచలో జరుగుతున్న 4 రోజుల సభలు ఈరోజు చివరి సభ మీకు మహిమకరంగా జరిగినట్లు కృప చూపించండి. అలానే సేవకుల సదస్సు కోసం ప్రార్థిస్తున్నాం. మరికొద్ది రోజుల్లో అనేక మంది సేవకులు రావటానికి, మీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. మీకు మహిమకరంగా జరుగులాగిన కృప చూపించి సమస్త విషయాలలో నాయన మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునేటట్లుగా మేము చేసే ప్రతి పని చేయులాగున మమ్మల్ని మీ చేతిలో బలమైనటువంటి సాధనాలుగా, పాత్రలుగా వాడుకొని మా అందరి ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకున్నామని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.